తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఈ రోజు మన షోకి గెస్ట్ గా వచ్చే పర్సన్ గురించి చెప్పాలి అంటే తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ట్రెండ్ అప్పుడు సైకిల్స్ వాడాం కదా, ఇప్పుడు అంతా సైకిల్ ఎవరు వాడుతున్నారు, అందుకని కొత్త ట్రెండ్ అనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గ్రేట్ సింగర్ ఉషా గారు. మేడం బయట చూసి ఆడియన్స్ అంతా ఫీల్ అవుతారు మేడం. ఉషా గారు ఏంటి, ఉషా గారు రేంజ్ ఏంటి, ఉషా గారు రిథమ్ ఏంటి, ఉషా గారు స్పీడ్ ఏంటి. నిజంగా వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. థ్యాంక్ యూ. కాసేపు అలా చూడాలనిపిస్తుంది ఫస్ట్. 2000 ఆ సంవత్సరాన్ని ఉషా ఇయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. 97 పాడతా తీగలో విన్ అయిన వాళ్ళతోటి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు చేసిన ఫస్ట్ మూవీలో పాడించాలి అనేది పాయింట్. నా ఇంటి ముందున్న పూదోట నడిగేవా, నా వంటి పైన జారే నా పైట నడిగేవో, నీ చెవిలో సందే వేళ ఈ ఊసే తెలిపేనే నేనే నీ ప్రాణమే. నాకు తెలిసి ఇంట్లో కన్నా ఎక్కువ మీరు రికార్డింగ్ స్టూడియోలో ఎక్కువ ఉంటారు. చాలా నేను పాడాను. ఊహల పల్లకీలో ఊరేగించనా. నిజంగానే ఊహల పల్లకిలో ఊరేగినంత ఫీల్ అవుతుంది అది. థ్యాంక్ యూ. అలాంటి వాయిస్ మేడం. ఉషా గారు యూఎస్ వెళ్ళిపోయారు కదా, అక్కడ అంటే ఇంకంత ఫాస్ట్ కల్చర్, ఐస్ క్రీమ్ తినేసి అంత వాయిస్ అనుకున్నాను. దేవుడిచ్చిన గిఫ్ట్ వాయిస్, ఆ ఒక్క రీజన్ తోటే నేను ఈనాటికి యాక్చువల్లీ యూఎస్లో ఉన్నప్పుడు బాలు గారితో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఏంటి నువ్వు ఇక్కడ పిల్లల్ని ఇమిటేట్ చేస్తావుట, ఏదో ఒకసారి ఇమిటేట్ చేయన్నారు. అయితే నిజంగా పాట ఉంది కదా, నిజంగా నేనేనా అరే హరే 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 రాహమ్మా ఇలా ఇలా ఎలా వచ్చేసింది ధీమా అని పాడి ఇమిటేట్ చేసా. ఇమిటేషన్ లో క్లీన్ కదా మేడం. ఇమిటేషన్ నన్ను ఇన్వాల్వ్ చేద్దు రావు గారు అని చెప్పాలి మీకు ఆ డైలాగ్. మరి సింగర్స్ అందరూ కూడా నిజంగా చెప్పాలండి, సింగర్స్ అందరూ కూడా యాక్టర్సే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అని అప్పటికప్పుడు ఏడుస్తాం. ఎలా 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 తెలుపను అని మళ్ళీ నవ్వుతాం. సంతోషం మూవీలో నీ తొలిసారి అందులో యాక్టింగ్ ఉందా, అది లాస్ట్ లో. బాలు గారు చంద్ర మహానుభావులు టైంకి వెళ్ళినప్పుడు ఇంటికి పిలిచేవారు, వెళ్ళేవాళ్ళం, అందరినీ కలిసేవాళ్ళం. నెక్స్ట్ సింగర్ సునీత. ఎందుకని మీ ఇద్దరి మధ్య చాలా న్యూస్ లో వచ్చాయి, మీ ఇద్దరి మధ్య గొడవ అయింది, మాట్లాడుకోరు, ఒకళ్ళంటే ఒకళ్ళ ద్వేషం. సో మెనీ పీపుల్ ఇదే అడుగుతారు, ఏంటండి గొడవ ఏంటి. మీరు యాక్టింగ్ వద్దాం అనుకున్నారు కదా, ఇన్ కేస్ జూనియర్ ఎన్టీఆర్ గారికో మహేష్ బాబు గారు లేదండి, అంటే సిస్టర్ రోల్స్ అంటే మీకు ఇష్టమా మేడం? యా చేస్తానండి, తప్పకుండా చేస్తాను. తీసుకురండి అయ్యా ఇలాంటి వాళ్ళని. ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చాలా ఉంది, దాచిపెట్టాం అంతే. పిలిస్తే తెలుస్తుంది. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఈరోజు మన షోకి గెస్ట్గా వచ్చే పర్సన్ గురించి చెప్పాలి అంటే, దేవుడే దిగి వచ్చిన సొక్కమే నాకిచ్చి నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస,
నేను తొలిసారిగా కలగన్నది నిన్నే కదా అండ్ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ట్రెండ్ అప్పుడు సైకిల్స్ వాడాం కదా, ఇప్పుడు అంతా సైకిల్ ఎవరు వాడుతున్నారు, అందుకని కొత్త ట్రెండ్ అనమాట. ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు ఆ గెస్ట్ ఎవరో. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ సింగర్ ఉషా గారు. మరి సాంగ్కి డాన్స్ అయితే మేడం రెడీగా ఉన్నారు చేయటానికి. సో ఇంకెందుకు ఆలస్యం, సూపర్ మేడం, నిజంగా you, వెల్కమ్ టు thank మై you. షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకంటే మీ గురించి విన్నప్పుడు కానీ, మీ పాటలు విన్నప్పుడు కానీ, ఎస్పెషల్లీ మీ మేనరిజం చూసినప్పుడు కానీ ఎక్కడ తెలియని ఒక గూస్ బంప్స్ వస్తాయి అనమాట. నాకు మేనరిజం ఉందా? ఒక్కో పాటకి ఒక్కోలా యూత్ కి ఎస్పెషల్లీ. దట్స్ నైస్. 25 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. yes 25 years అయినా కానీ వాయిస్ ఆఫ్ ఉషా అంటే ఇప్పటికి యూట్యూబ్ లో అలా ప్లే చేసుకుంటే మీ సాంగ్స్ హ్యాపీగా నిద్రపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్లీనే స్టార్ట్ చేశాను, ఒక 2 to 3 years అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. కొన్ని సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ అప్లోడ్ చేద్దామని కొన్ని కవర్స్ చేశాను, కొన్ని సింగిల్స్ చేశాను. రియలీ ఐ కాంట్ వెయిట్ మ్యామ్. ఎన్నో విశేషాలు, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మీరు స్క్రీన్ మీదకి వచ్చి, ఎన్ని సాంగ్స్ పాడారు, కొన్ని వేల పాటలు, కొన్ని వేల షోలు చేశారు. అండ్ మా జనరేషన్ కి మీరు అలా ఉండిపోతారు మేడం. చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి మీతో. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఉషా గారు కాసేపు వాయిస్ అలా మిమ్మల్ని, మీ వాయిస్ ని మేము ఎప్పుడు యూట్యూబ్ లోనే చూసాం. ఫస్ట్ టైం నేను కూడా మిమ్మల్ని చూడటం. నేనైతే మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్. అండ్ బిఫోర్ సింగర్స్ కి చాలా పెద్ద ఫ్యాన్, బట్ మీకు పెద్ద ఫ్యాన్. చిత్ర గారు అన్న, సునీత గారు అన్న, సుశీల గారు, జానకి గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, వాణి జయరాం గారు, బాలు గారు, ఎప్పుడు ఈ 10 మంది టాప్ సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఉషా గారు కూడా ఉంటారు. ఎందుకంటే అలాంటి సాంగ్స్ పాడారు కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే 2000 సంవత్సరం ఉంది కదా, 2000, ఆ సంవత్సరాన్ని ఉషా ఇయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నేను అదే ఇయర్లో యాక్చువల్లీ స్టార్ట్ చేశాను పాడటం. అంటే 97 పాడుతా తీయగా. దెన్ ఆఫ్టర్ దట్ ఒక 3 years స్టడీస్ కోసం అని చెప్పి నేను ఇంకా అటు వెళ్ళలేదు. ఎంసీఏలో జాయిన్ అయిన తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ అనమాట. సో 2000లో ఫస్ట్ ఊహల పల్లకిలో సాంగ్కి పిలిచారు. దట్ వాజ్ యాక్చువల్లీ ఆ ట్రయల్ వర్జన్ లాగా పిలిచారనమాట. అంటే పాడతా తీగలో విన్ అయిన వాళ్ళతోటి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు చేసిన ఫస్ట్ మూవీలో పాడించాలి అనేది పాయింట్. సో అందరు పాడతా తీగలో పాడిన వాళ్ళందరూ పాడారు. ఆ తర్వాత నేను పాడింది వచ్చి ఫైనల్ చేశారనమాట. నాకు తెలిసి ఇంట్లో కన్నా ఎక్కువ మీరు రికార్డింగ్ స్టూడియోలో ఎక్కువ ఉంటారు. చాలా నేను పాడాను ఆ ఇయర్, అంటే ఆ కన్సిక్యూటివ్ ఇయర్స్ పెళ్లి అయ్యేదాకా కంటిన్యూస్ గా చాలా. ఇంకొకటి చిత్రం మూవీ ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులకి, డైరెక్టర్ కి బ్రేక్ వచ్చింది, అండ్ కొత్తగా వచ్చిన సింగర్స్ కి బ్రేక్ వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్స్ కి బ్రేక్ వచ్చింది. అండ్ మీ సాంగ్ దాంట్లో ఎవర్ గ్రీన్, దాంతోనే స్టార్ట్ చేస్తారా? మీరు పాడతారా? నాతోటి ఇందాక పాడుతుంటే చూసాను మీరు పాడుతున్నారని. మేము పాడితే మీ వరకే వినొచ్చు, మీరు పాడితే మొత్తం కోట్ల మంది వినొచ్చు. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా, ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. సూపర్. అసలు మీ మాట వింటే తెలుగు పాట కొంత తేలిక పడుతుంది. నిజంగానే ఊహల పల్లకిలో ఊరేగినంత ఫీల్ అవుతుంది అది. అలాంటి వాయిస్ మేడం. అన్ని జానర్స్ బేసికలీ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో మేడం కొన్ని వేల పాటలు, కొన్ని వేల షోలు చేశారు నేను చెప్పినట్లుగానే. అండ్ నాకు తెలిసి ఈ 25 years జర్నీలో అండ్ ఒక్క తరం మొత్తం కూడా మీ గొంతులోని మాధుర్యంతోనో, మీ గొంతులోని అదేదో అమృతం ఏదో మింగిన దేవతలు పాడితే ఎలా ఉంటుందో అలా 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 ఒక తరాన్ని ఏలేశారు కదా.
ఎందుకని ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత? గ్యాప్ అని కూడా కాదండి, ఇది నేను 2005 దాకా పాడాను. భద్రాలో ఎర్రకోక సాంగ్ వాజ్ ద లాస్ట్ సాంగ్ నేను అప్పుడు పెళ్ళి అవన్ క్రితం పాడింది. 2005లో ఐ గాట్ మ్యారీడ్ అండ్ వి మూవ్ టు యుఎస్. సో అక్కడే ఆల్మోస్ట్ 2016 దాకా ఉన్నాము. తర్వాత ఎండ్ ఆఫ్ 2016 ఆల్మోస్ట్ 2017కి వి కేమ్ బ్యాక్ అనమాట. ఇండియాకి వచ్చేసి యా ఒకసారి యూఎస్కి వెళ్తే అదొక ఊబి లాంటిది అనమాట. ఏంటంటే గ్రీన్ కార్డ్ రావాలి, తర్వాత సిటిజన్స్ అవ్వాలి, పిల్లలు అక్కడ, సో ఇలాంటివన్నీ కొన్ని కారణాల వల్ల ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్ అనమాట. ఓకే. చాలా మంది ఎలా ఉంటుందంటే నాకు కెరీర్ చాలా ఇంపార్టెంట్, మిగతాది తర్వాత ఏదైనా కానీ. కొంతమంది అలా ఆలోచిస్తారు అమ్మాయిలు అవును. బేసికల్ గా. అవును. ఎందుకంటే కెరీర్ లో ఒక హైట్స్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇది ఈ కెరీర్ ని మీరు ఆపేసేయాలి, ఇంకో కెరీర్ స్టార్ట్ చేయాలన్నప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేయరు. బట్ మీకు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోవాలి, ఇంక మీరు పాటలు పాడరు అన్నప్పుడు ఈ సంబంధం అమ్మ వాళ్ళు చూసినప్పుడు అండ్ మీరు మీ హస్బెండ్ తో మాట్లాడినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇంత లైఫ్ నేను మిస్ అవుతున్నా అనే ఇవన్నీ వచ్చాయి మైండ్ లోకి? అంటే మా ముందర ఇది ఏంటి అంటే కొన్ని ఒక 1-2 years అలా కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి వెనక్కి వచ్చేద్దామని థాట్లో ఉన్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ చేంజ్ అండ్ జాబ్స్ పరంగా కానీ అది ఎవ్రీథింగ్ విల్ చేంజ్ కదా. సో మై ఒరిజినల్ ప్లాన్ వాజ్ ఏదో పాటలు ఆపేస్తాను ఇంకా అనేది అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ పాటలు ఆపడం కూడా కాదు, అంటే ఐ వాంట్ పాటల ద్వారా జనాలకి క్లోజ్గా ఉండాలి ఈజ్ మై పాయింట్. సో సినిమాలలో పాడితే ఆడియన్స్కి చాలా క్లోజ్గా ఉంటాం కదా. అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే షోస్ పాడేదాన్ని. ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ ఐ డిడ్ షోస్. అందరు సింగర్స్ ఇక్కడి నుంచి వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు ఫస్ట్ టైం మణిగారితో 2006లో ప్రోగ్రామ్ అయిన అడిగారు యుఎస్లో. ఓకే. సో తన ఒక 10 to 15 షోస్ చేసాము అప్పుడు. అంటే యుఎస్ వెళ్ళిపోయినా కానీ ఇది ఉంది కదా మేడం, అక్కడ చాలా మంది పాడి కూడా పంపించారు. అంటే అది మేము వెళ్ళిన టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పారు నాకు. మేము వెళ్ళిన టైంలో అసలు టెక్నాలజీ అనేది కంప్లీట్గా లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఫోన్ కూడా కాలింగ్ కార్డ్స్ తోటి మేము మాట్లాడగలిగే వాళ్ళం. ఫోన్ కూడా ఇట్ వాజ్ నాట్ లైక్ ఏదో రెగ్యులర్. ఇప్పుడంటే వాట్సాప్లో వచ్చాయి, ఆన్లైన్ పంపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆన్లైన్ చేయడం అనేది కరోనా వల్ల వర్క్ ఆప్షన్ లేక ఇంకొకటి స్టార్ట్ అయింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక ఏకేజీ మైక్ ఒకటి కొనుక్కుని, ఒక సౌండ్ కార్డ్ కొనుక్కుని ఇంట్లో నుంచే రికార్డ్ చేసి పంపిస్తున్నాను ఇప్పుడు సమ్ సాంగ్స్. బట్ అర్లియర్ టెక్నాలజీ వాజ్ నాట్ లైక్ దిస్. ఏమీ లేదు. ఈమెయిల్ అనేది గొప్ప విషయం అనమాట అప్పట్లో 2005లో. ఇఫ్ యూ రీకాల్, ఈమెయిల్ చేయటం అనేది బిగ్ థింగ్ అనమాట. సో టెక్నాలజీ అప్పుడు అంత లేదు. రీసెంట్లీ అరౌండ్ 2013-14 నుంచి కొంచెం పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ దట్. ఇదివరకు ఎలా ఉండేదంటే పాటలు పాడేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ మనం పాడేది నచ్చాలి అక్కడికక్కడ. ఇట్స్ నాట్ లైక్ పాడి పంపిస్తే లిరిక్ కరెక్షన్స్ ఉండొచ్చు, ఫీల్ తప్పు ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో గమకం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ లైవ్లోనే అవుతాయి కానీ రికార్డ్ చేసినప్పుడు అవ్వవు. బట్ ఫార్చునేట్లీ ఇప్పుడు కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల యూ కెన్ సెండ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇప్పుడు. ఓకే. అంటే బేసికల్గా ఏంటి మేడం, మన ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో మౌత్ టాక్ ఎక్కువ నడుస్తుంటుంది. వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే నిజంగా హెల్త్ బాగాలేదంటే యాక్ట్ చేయట్లేదు, అండ్ వాళ్ళు లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ అంటే ఇంకా 6 అయిపోయింది. ఇదే ఉంటుంది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. బట్ మీరు ఇండియాకి వచ్చిన విషయం తెలుసా మేడం చాలా మందికి? తెలుసు. ఎందుకంటే మీరు ఇండియాలో లేరు, యుఎస్ లో ఉన్నారు, మీకు యుఎస్ కాల్ చేయాలి, మేడం పాట పంపండి అనాలి, ఇవన్నీ ఉంటాయి కదా. లేదు యాక్చువల్లీ నేను ఇండియా వచ్చిన విషయము వచ్చిన తర్వాత కొంతమందికి చెప్పున్నాను, లైక్ వచ్చానండి అనేసి. ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు ఇఫ్ యు సీ పీపుల్ వాంట్ న్యూ థింగ్స్. ఇప్పుడు కొత్తగా ఏంటి అనేదే చూస్తున్నారు. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు సాంగ్స్ కూడా అప్పుడున్న సాంగ్స్ లాంటి ఫీల్ కానీ ఆ డిఫరెంట్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా బాగుంది, బట్ అప్పట్లో ఉన్న ఒక ఫీల్ ఇప్పుడు లేదు. ఎన్ని ఫుడ్లు కొత్తగా వచ్చినప్పటికీ పిజ్జాలని, బర్గర్లని, అమ్మని ఆవకాయని మర్చిపోతామా? నేను అమ్మ ఓకే అలా అన్నాను అంటుంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు సింగ్. అందుకే నేను ఏం చేస్తున్నానంటే నా ఛానల్ పెట్టుకొని వాయిస్ ఆఫ్ ఉషా అని చెప్పి అందులో నాకు కావాల్సిన సాంగ్స్ ఆర్ నేను చేద్దాం అనుకున్నది ఎనీ హౌ ఈ రోజులలో ఆడియన్స్కి క్లోజ్గా ఉండటం అనేది నాకు తెలిసి ఇంపార్టెంట్. అండ్ పాటల ద్వారా అది మీరు ప్రైవేట్గా పాడొచ్చు, కొన్ని సాంగ్స్ ప్రైవేట్గా కూడా బాగా హిట్ అయిన పాటలు ఉంటాయి. సో ఇఫ్ యునో ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వస్తే వీఆర్ హ్యాపీ.
బట్ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్, యూట్యూబ్ ఈజ్ అ బిగ్ ఆపర్చునిటీ నౌ ఫర్ ఎవ్రీబడి కదా. సో దాని ద్వారా జనాలకి దగ్గరగా ఉండొచ్చు. డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ మన వాయిస్ లో ఎక్కడన్నా ఏదైనా బేస్ మిస్ అయితే, ఆ మాధుర్యం మిస్ అయితే మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆలోచించవచ్చు. బట్ ఎక్కడ కూడా ఇంత కూడా పోలేదే, ఇంకా పెరుగుతుంది. మీ అందం తగ్గలేదు, మీ వాయిస్ లో మాధుర్యం తగ్గలేదు. థ్యాంక్ యూ అంటే చెప్పాలని చెప్పడం కాదు, నిజంగా. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐఎమ్ హ్యాపీ. అంటే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్, ఏదైనా మంచి సాంగ్ వస్తుంది అంటే. కొన్ని సాంగ్స్ పాడాను, ఫీల్ ఆఫ్ ద సాంగ్ ఇస్ వెరీ నైస్, కానీ అవి ఎంత మటుకు బయటకు వస్తాయి అనేది తెలియదు. లైక్ కొన్ని ఒక సాంగ్ ఉంది, జోసియా భట్ల గారు చేశారు. వేసవి చినుకైలా హృదయాన్ని తడిపావుగా, ఆ తడి నా కంట పెనుమంటగా మారి, నిద్దురను లేక నన్ను వేసింది, ఒక్కసారి కనిపించవా, ఈ పాట. ఐ రియలీ లైక్డ్ సింగింగ్ దిస్ సాంగ్. ఇది అంటే ఇలాంటి సాంగ్స్ కొంచెం ఇఫ్ దే సీ ది లైట్, నాకు కూడా ఇట్ బి హెల్ప్ఫుల్. నేను కూడా ఉషా గారు యూఎస్ వెళ్ళిపోయారు కదా, అక్కడ అంటే ఇంకంత ఫాస్ట్ కల్చర్, ఐస్ క్రీమ్ తినేసి అంత వాయిస్ అలా ఎలా పాడుతుంది, వాయిస్ అలా ఎలా పాడుతుంది. ఒక భగవంతుడు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం తిరస్కరించలేం, ఏదో రూపంలో జనాలకి అందించాలి ఈస్ ద పాయింట్. యా మేడం, ఫస్ట్ సార్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఒక పెద్ద సింగర్ అని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే ఉష గారు చాలా బాగున్నారు, హోమ్లీగా ఉన్నారు, అర్థం చేసుకునే ఒక భార్య అని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు? డెఫినెట్లీ నేను సింగర్ గా తెలుసు కాబట్టి హీ లైక్స్ మై సాంగ్స్, అందుకని నన్ను ఇష్టపడి హీ ప్రపోజ్డ్. తర్వాత లవ్ మ్యారేజా అంటే? మ్యూచువల్, అంటే రిలేటివ్స్లో, అంటే దూరంగా తెలిసిన రిలేటివ్స్లో. సో అలా తెలుసు. అండ్ హీ స్పోక్ టు మీ అండ్ దెన్ నా పాటలు అంటే ఇష్టం, అందువల్ల నేను కూడా ఇంకా ఓకే అనుకుని మేము చేసుకున్నాం. అంటే సార్ మీ సాంగ్స్ చూసి యాక్సెప్ట్ చేశారా? సాంగ్స్ చినుకు తడికి సాంగ్ చాలా ఇష్టం అన్నమాట ఆయనకి, నేను పాడిన పాటలలో. ఆ పాట పాడి ఎలా సార్ అంటే అందులో సార్ కోసం పాడండి. అందులో చరణంలో అవన్నీ కూడా అంటే లిరిక్స్, ఒక సీతారామ శాస్త్రి గారు అద్భుతమైన ఫెంటాస్టిక్ లిరిసిస్ట్, మన ఇండస్ట్రీ కోల్పోయిన ఆణిముత్యాల్లో ఒకరాయన. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా. ఒక అమ్మాయిని ఎంత బాగా డిస్క్రైబ్ చేయాలో సీతారామ శాస్త్రి గారికి తెలిసినట్టుగా ఐ థింక్ ఇంకెవరికి తెలీదు. అంత అద్భుతంగా లిరిక్స్ రాశారు. అండ్ ఈ పాటకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. సో దిస్ వాజ్ ద సాంగ్ శ్రీకాంత్ కి నచ్చినది. యా, హస్బెండ్ పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే, ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్. యా, మనం చాలా సాఫ్ట్ కదా, సాఫ్ట్ కాదు కదా మేడం మనం అంతా. ఎలా సెట్ అయింది సాఫ్ట్వేర్ కి మనం? అంటే కొన్ని అలా అవుతుంటాయి. హీఈస్ ఆల్సో, తను కూడా మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. అండ్ నేను కూడా మాట్లాడతాను. అయ్యా, ఇప్పుడు వన్ సైడ్ ఆఫ్ ఉషా ఇస్ దిస్, అండ్ అదర్ సైడ్ ఈజ్ డిఫరెంట్. అంటే చాలా ఇంటర్వ్యూస్లో వాటిలలో ఆర్ బాలుగారి టైంలో, బాలుగారు ఈజ్ అగైన్ ఈ సందర్భంగా యూనో పాదాభివందనాలు. అండ్ ఆయన లేకపోతే హీఈస్ లైక్ గాడ్ టు అస్. ఆయన వల్ల మాలాంటి ఎంతోమంది సింగర్స్ ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. హీఈస్ లైక్ అ గైడ్, గాడ్ ఫాదర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వల్లే అసలు మేమందరం కూడా సింగర్స్ అయింది. సో ఆయన పాడిన లాస్ట్ పాట కూడా ఎంత అద్భుతంగా, ఇప్పుడు వచ్చిన సింగర్స్ ఆ పాటని అసలు అటెంప్టే చేయగలుగుతారా అనిపించేలా ఉంటుంది, అంతలా పాడతారు ఆయన. వి మిస్ హిమ్ యాక్చువల్లీ. ఈవెన్ దో రీసెంట్ గా సీతారామంలో కూడా చరణ్ గారు
చరణ్ గారు చాలా చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ చరణ్ గారితో ఒక షో జరిగిందనమాట బర్మింగ్హామ్లో. నేను వెళ్ళాను. వి వర్ సింగింగ్. అయితే ఆ పాట పాడమని అడిగేటప్పుడు ఐ కెన్ సీ దట్ బాలు గారి ఫ్లేవర్ ఇన్ చరణ్ గారి వాయిస్. అసలు వింటున్నప్పుడు ఓ సీత అని ఆయన అన్నప్పుడు ఇలా ఒకసారి చూసి బాలు గారి లాగా అనిపించింది అనుకున్నాను. దట్స్ వాట్ ఐ వాస్ టెలింగ్ చరణ్ గారు ఆల్సో. అండ్ మీరు ఫస్ట్ పాడుతా తీగ కూడా విన్నర్ కదా Yeah, yeah, yeah. ఫస్ట్ విన్నర్ మీదే కదా? అంతేనే అండి. ఫస్ట్ దట్ ఈస్ హౌ నేను బాలు గారిని కలవడం. అసలు దట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయనతోటి స్పెషల్ ఇది అటెన్షన్ ఉండింది. అంటే హీ ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్ చేసేవారు బాగా. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉండేదాన్ని ఆయన దగ్గర. సో హీ యూస్ టు రియలీ లైక్ దాట్. అండ్ ఆయనతో చాలా చాలా మెమరీస్, మంచి మంచి మెమరీస్, ఆయనతో పాడడం, ఆయనతో ట్రావెల్ చేయటం అనేది అదృష్టం. నేను చూసాను మీ సెమీఫైనల్ సాంగ్ కూడా అవును పాడుతా తీగలో. అవును, చాలానే ఎక్స్పీరియన్సెస్. ఆయన ఏంటంటే ఆయన నేర్పడం కూడా చాలా బాగా నేర్పించేవారు అనమాట. ఏదైనా రాదు అని అంటే ఆయన చూసే ఫస్ట్ నేర్చుకునేవాళ్ళం. అండ్ ఆయన చెప్పేవారు, ఇలా కాదు, బ్రీత్ ఇలా హోల్డ్ చేసుకోవాలి, గమకాలు ఇలా, ఇవన్నీ చెప్పేవారు. సో వి మిస్ ఆల్ దట్. చాలా మంది చెప్తుంటారు ఇండస్ట్రీలో ఉషా గారు బాలు గారికి దత్తపుత్రిక. ఈ ట్రీటెడ్ ఎగ్జాక్ట్లీ మా అమ్మాయి అన్నట్టుగానే ట్రీట్ చేసేవారు. ఎంత స్వీట్ పర్సన్. బాలు గారితో అందరికీ మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ సింగర్ హ్యాస్ గాట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అందరినీ అలా గుర్తుపెట్టుకుంటారు, అందరికీ అలా సజెషన్స్ ఇస్తారు, వాళ్ళతో బాగా బిహేవ్ చేస్తారు. ఆయన కోపం తెచ్చుకున్న సందర్భాలు నాకు తెలియని కూడా తెలియవు. సో వెరీ రేర్. సో యా, ఐ థింక్ యుఎస్ వెళ్ళినప్పుడు కూడా మీ కెరీర్ గురించి ఆయనే ఎక్కువ బాధపడ్డారు, చాలా సార్లు చెప్పారు, ఇలా కాదమ్మా నువ్వు ఇంకా పాడాలి, ఇంకా చాలా లైఫ్ ఉంది, ఇండియా వచ్చేసే అంటూ ఉండేవారు. చాలా పాపం గాబరపడ్డారంట కదా అప్పుడు. చాలా సార్లు అడిగారు, ఎందుకమ్మా ఇక్కడ ఉంటున్నావు, వెనక్కి వచ్చేసి అంటే మాకు ఫ్యూ రీజన్స్, గ్రీన్ కార్డ్ రావాలి అండ్ కొన్ని అదర్ రీజన్స్ వల్ల మేము అక్కడ ఉన్నాము. అందుకనే నౌ వి ఆర్ బ్యాక్. ఇండస్ట్రీలోనే ఆల్మోస్ట్ ఆయన పాటలు విని ఆయన గుర్తు చేసుకునే వాళ్ళే తట్టుకోలేకపోయారు ఆయన మందాన్ని. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఏ లైక్ డాటర్, ఎలా అనిపించింది మీకు? చాలా చాలా బాధపడ్డామండి అప్పుడు. అంటే ఇట్స్ లైక్ తెలియదు, రోజు ఒక అప్డేట్ అడిగేదాన్ని నేను. శైలజ గారికి కాల్ చేసి, చరణ్ గారికి కాల్ చేసి, ఎలా ఉంది అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, అందరు ఫోన్స్ చేస్తున్నారు, సో నేను వీడియో ఎవ్రీడే పెడతాను, అప్లోడ్ చేస్తాను అని చరణ్ గారు అప్పట్లో పెట్టారు. బట్ ఇంకా వన్స్ హీస్ నో మోర్ అనేటప్పుడు ఇంకా ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. అండ్ ఒకసారి అసలు ఆ 2-3 days అసలు ఏం అర్థం అవ్వలేదు, నిజంగానే అయిందా ఇది ఏంటి అనేసి ఒక దీంట్లో షాక్లో ఉండే మేమందరం కూడా. అంటే ఆయన మీద ఉన్న ఎఫెక్షన్ అలాంటిది, ఆయన చూపించే ఎఫెక్షన్ కూడా అలాంటిది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ రెహమాన్ గారిది ఒక వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఏదో చూశాను. అప్పుడు ఆయన అన్నారు, ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ బ్యాడ్ దట్ బాలు గారు ఈజ్ నో మోర్, కానీ వీ హ్యావ్ టు సెలబ్రేట్ బాలు గారు. అన్ని అంత ఆస్తి, సాంగ్స్ ఆస్తి మనకి ఆయన వదిలిపెట్టెళ్ళారు. వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ సెలబ్రేట్ హిమ్ యాజ్ సచ్, యాజ్ అ పర్సన్. ఇంకా అక్కడి నుంచి బాలుగారికి ఒక ట్రిబ్యూట్ చేశాను, యూట్యూబ్లోనే సాంగ్ ఒకటి పెట్టాను, ఒక 5 songs ఆయన సెలెక్ట్ చేసుకుని. తర్వాత ఆయన పాటలు పాడుకుంటూ ఆయనను గుర్తు చేసుకోవడం. అండ్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ దట్ ఆయన సాంగ్స్ ఉన్నాయి, దట్ ఐ కెన్ లెర్న్ అండ్ సింగ్. మీ ఇద్దరు కాంబినేషన్ లో సాంగ్ ఏమైనా వచ్చిందా మేడం? అమ్మ ఆవు ఇల్లు ఈగ పాట ఉంది. తర్వాత యాక్చువల్లీ ఇంకొక కోటి గారి మూవీలో ఒకటి పాడాను, కానీ అది నా పేరు వేయలేదు. సమ్ టైమ్స్ ఇన్లే కార్డులో వేరే వాళ్ళ పేరు వస్తూ ఉంటుంది. అలా ఒక 2-3 songs. ఎందరో మహానుభావులని ఒక ప్రోగ్రామ్ ఉండేది, ప్రత్యేకంగా ఆయన నాతోటి కొన్ని డ్యూయెట్స్ అనుకునేవారు అనమాట. అందులో ఒక పాత పాట ఎంత మధుర సీమ అని ఒక సాంగ్, అది ఏం రాజా గారును జానకి గారు పాడారు. నువ్వు నేను ఇది పాడాలి ఖచ్చితంగా అని పాడినప్పుడు చాలా ఎంతో మురిసిపోయారు ఆ పాట నేను నేర్చుకుని పాడినప్పుడు. యా, యాజ్ మీరు అన్నట్టుగా ఒక ఫాదర్లీ ఫిగర్. అండ్ పాట పాడేటప్పుడు ఒకసారి అన్నారు, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఉషా ఈజ్ అ పాడుతా తీగ ప్రోడక్ట్, నా దాంట్లో నుంచి వచ్చిన ఒక అమ్మాయి అని చెప్పి ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అని చాలా సందర్భాల్లో చెప్పారు. అన్నట్టు చిన్న వాళ్ళకు కూడా గౌరవం ఎక్కువ ఇస్తారు ఆయన. చాలా ఎలా ఉన్నారండి అసలు ఆయన దగ్గర నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు అంటే చూసే నేర్చుకోవచ్చు. ద వే హీఈస్ బిహేవింగ్, వాకింగ్ ఎన్సైక్లోపీడియా, అండ్ ద వే యూ హ్యావ్ టు బిహేవ్, అది ముందరే కనిపిస్తూ ఉంటుంది. సో
మా అందరికీ కూడా ఫన్ సైడ్ ఆఫ్ బాలు గారు కూడా ఉంటుంది. అది చాలా సార్లు కనపడుతుందో లేదో నాకు. ఫియర్ సైడ్ బాలు గారు కూడా ఉంటుంది. ఫియర్ సైడ్ మాకు ఎక్కువ లేదు, అంటే ఎస్పెషల్లీ నాకు ఉండేది కాదు, బికాజ్ ఆయన అమ్మాయిలాగా ట్రీట్ చేశారు కాబట్టి Tomboy. కొంచెం అలా నేను టామ్ బాయ్ లానే ఉండేదాన్ని. అప్పుడంతా జీన్స్ వేసుకుని వెళ్ళేదాన్ని. అయితే వెళ్తే అబ్బాయిలని మా స్టూడియోలోకి అలౌ చేయం అనేవారు జీన్స్ వేసుకొని వస్తే. సో ఇలాంటి జోక్స్ అన్నీ వేయడం నాతోటి. అండ్ ఐఎమ్ ఆల్సో లైక్ ఫన్ లవింగ్, ఐఎమ్ నెవర్ లైక్ సీరియస్గా ఎప్పుడు ఉండేదాన్ని కాదు. అండ్ మేడం ఎంత ఫాదర్ ఫిగర్ అయినా కానీ కొడుకైనా చెల్లెలైనా కూతురైనా అది వేరు. బట్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి ఆయన పక్కన ఆయన కాంబినేషన్లో పాడాలంటే బెనుకు వస్తుందంట. శైలజ గారు చాలా టైమ్స్ చెప్పారు నాకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా. ఒక అంటే నాకు అలా అందుకోలేం రోషన్ అసలుకి. అది మీకు ఎలా సాధ్యపడింది? నాకేంటంటే ఆయన్ని ఇంప్రెస్ చేయాలి నేను అనేదే నా దృష్టిలో ఉండేది ఎప్పుడు. ఆయనని నేను లెట్ డౌన్ చేయకూడదు, నేను కరెక్ట్గా పాడితేనే అంటే హీల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అనేసి నేను చాలాసార్లు ప్రాక్టీస్ చేసి పాడేదాన్ని. ఆయన పక్కన ఉంటే ఒక ధైర్యంగా ఉండేది. నాకేమో మరి రివర్స్ ఏమో, ఆయన ఉంటే ఒక ధైర్యం నాకు, ఓకే బాలుగారు ఉన్నారు నా పక్కన, సో నేను పాడగలుగుతాను. చాలామందికి భయం ఉంటుంది, భయంతో పాటు ఇదొకటి ఏంటంటే ఆయనతో పాడుతున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా పాడాలి అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడు ఉండేది నాకు. చాలా మంది సింగర్స్ వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. అండ్ నేను విన్న ఉషా గారు అమ్మాయి కూడా చాలా బాగా పాడతారు, ఉషా గారి కన్నా బాగా పాడుతున్నారు, త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇండస్ట్రీకి అని చెప్పి అన్నారు. ఏంటి తర్వాత అంటే పాపని వద్దనుకున్నారా లేకపోతే కొంత టైం తీసుకుందామని ఆగారు? అంటే పాప ఎక్కువ ఎనీవేస్ వాళ్ళు ఏంటంటే యుఎస్కి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఏమి మన ఇండియాలో ఇండియన్ సిటిజన్ కాదు, అందరూ యుఎస్ సిటిజన్సే. మీరు కూడా? సో అందుకని ఏంటంటే ఎలాగూ వాళ్ళు చదువు కోసము లేకపోతే ఇక్కడ కొంచెం కొన్ని రోజుల కోసం నాకేంటంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఇద్దామని ఒక థాట్ తోటి ఇక్కడికి వచ్చాం కదా. సో పాప ఎలాగూ షీ వాంట్స్ టు సింగ్ ఇంగ్లీష్ సాంగ్స్. సో ఇప్పుడు చాలా పాడుతుంది, ఉన్నానా ఆ పాట బాగా పాడుతుంది. అంటే చాలా పాటలు షీఈస్ గుడ్ ఎట్ ఇట్. తన వాయిస్ డిఫరెంట్ వాయిస్ అండ్ మోర్ ఆఫ్ వెస్టర్న్ ఉంటుంది. ఇప్పుడు వెస్టర్న్ అంటే మెలడియస్ వాయిసే, బట్ షీల్ సింగ్ వెస్టర్న్ సాంగ్స్. ఇప్పుడు ప్రేమించే ప్రేమవా మనం పాడితే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే అలా పాడతాం కదా. మా అమ్మాయి ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా అలా పాడుతుంది. స్టైలే కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడున్న ట్రెండ్ కి అబ్సల్యూట్లీ సరిపోతుంది. బట్ యా షీ వాంట్స్ మీరు సరిపోతారు. సెకండ్ వర్షన్ పాడారు కదా. యా మేము అక్కడ యాక్చువల్లీ యుఎస్ లో ఉన్నప్పుడు బాలు గారితో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఏంటి నువ్వు ఇక్కడ పిల్లల్ని ఇమిటేట్ చేస్తావుట, ఏదో ఒకసారి ఇమిటేట్ చేయన్నారు. అయితే నిజంగా పాట ఉంది కదా, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఆ పాట అక్కడి కిడ్స్ ఎలా పాడతారు అంటే నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా అరే హరే 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 రామా ఇలా ఇలా ఎలా వచ్చేసింది ధీమా అని పాడి ఇమిటేట్ చేసా అక్కడ ఉన్నప్పుడు బాలుగారి ప్రోగ్రామ్. అంటే బేసికల్ గా మీరు ఇమిటేషన్ లో క్యూన్ కదా మేడం? ఇమిటేషన్ ఆపేశాను. ఎందుకులే రావు గారు ఇప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేద్దు రావు గారు అని చెప్పాలి మీకు. ఏముంది మేడం, అది కూడా ఇప్పుడు జనరేషన్ చాలా ఇష్టపడుతున్నారు. అదే అంటే చూడండి రీల్స్ లో ఇన్స్టాలో కొన్ని మిలియన్ వ్యూస్ వస్తాయి చూడండి ఇప్పుడు దీనికి. అవును స్టార్ట్ చేస్తారు చూడండి ఇప్పుడు మేడం. అమ్మమ్మ నేను ఇమిటేట్ చేయడం మానేశానండి. నేను మనిషి ఏది మానకూడదు మేడం. అది అంటే నాకు యాక్చువల్లీ కామెడీ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. పంచ్ చేయడం లేకపోతే ఫన్ చేయడం అనేది కూడా ఐ డూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మేబీ ఐ కమ్ అప్ విత్ సంథింగ్. మేడం ఇంత స్పాంటేనియస్ గా మాట్లాడతారు, మంచి డాన్స్ చేస్తారు, మంచిగా కామెడీ టైమింగ్ ఉంది. ఎప్పుడు సినిమాలలో అంతేగా యాక్ట్రెస్ గా అవకాశం రాలేదా? వచ్చినా వద్దనుకున్నారా? అది ఒక్కటే ఇప్పుడు తక్కువైంది అనుకుంటా. కాదు యాక్చువల్లీ అప్పట్లో అడిగారు కానీ నెవర్. అప్పుల్లో గుట్టు ఇప్పుడు ముషారా.
అమ్మో, అప్పట్లో బుట్టు పడేవి. అప్పట్లో ఏంటంటే కొంత దే యూస్ టు ఆస్క్ మీ ఏదైనా రోల్స్ డబ్బింగ్ ఇవి అని చెప్తావా లేకపోతే యాక్ట్ చేస్తావా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. యాక్టింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనుకున్నాను. తర్వాత చూస్తే న్యాచురల్గానే నాలో యాక్టింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అని అప్పటికప్పుడు ఏడుస్తాం. అప్పటికప్పుడు ఎలా 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 తెలుపను అని మళ్ళీ నవ్వుతాం. సో మామూలుగా అన్ని రకాల ఇవి అండ్ మీ సాంగ్స్ లో నాకు అంటే మీరు యాక్టింగ్ అన్నారు కాబట్టి ఆ సాంగ్ లో బాగా యాక్టింగ్ పలికిస్తారు. సంతోషం మూవీలో నీ తొలిసారి అందులో యాక్టింగ్ ఉందా? అది లాస్ట్ లో కాదండి, మరి హీరోయిన్ బాధపడుతుంటే మనం ఆ పాటలో చూపించాలి కదా ఆ బాధ అంతా కూడా, అందుకని చూపించేవాళ్ళం. ఏ పాట అయినా అంతే, ఏ పాటనైనా ఇప్పుడు ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను, ఇదే పాట ఏడుస్తూ పాడనుకోండి. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను అని అనేస్తాం. అప్పుడు అది ఏడు సాంగ్ అయిపోతుంది. సో ఆల్ మూడ్స్ వీ హ్యావ్ టు సింగ్. ఓకే, 25 years లో ఆల్మోస్ట్ ఒక 18 to 17 years యాక్టివ్ గా ఉన్నారు కదా మీరు. యా సింగింగ్ యా. ఉషా గారు ఉంటేనే బాగుంటుంది అనే లెవెల్కి వెళ్ళిపోయి ఉంటారు అందరూ కూడా, అవునా కాదా? ఎవ్రీ షో చాలా ఎంజాయ్ చేస్తారు జనాలు, ఎందుకంటే ఐ టాక్ అండ్ చాలా మాట్లాడతాను స్టేజ్ మీద. ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది. మాట్లాడుతూ పాడుతూ సందర్భాలు ఏంటి ఏమేం జరిగింది అప్పట్లో సిచ్యువేషన్స్ చెప్పటం ఇవన్నీ చేస్తాను ఆన్ స్టేజ్. సో పీపుల్ లైక్ దట్. తీసుకురండి అయ్యా ఇలాంటి వాళ్ళని, ఎంకరేజ్ చేయండి అయ్యా, ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళు అన్నట్టుగా యా. అంటే టైం తో పాటు మనం కూడా వి చేంజ్ కదా క్వైట్ ఎ బిట్. అంటే ఇంత సక్సెస్ ఇంత ఆరా చూసినప్పుడు ఒకనొక టైంలో మనకు సాంగ్స్ తగ్గినప్పుడు లేకపోతే ఇంకా పిలవట్లేదు కొత్త వాళ్ళని పిలుస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు హ్యాపీ అనిపిస్తుందా లేకపోతే కొంచెం ఫీల్ అవుతుంటారా మేడం? అంటే ఫ్రాంక్గా అండి, నేను ఒక్కదాన్నే పాడేసేయాలని ఏనాడు అనుకోలేదు అండ్ అది పాసిబుల్ కూడా కాదు. ఓకే. సో ఇప్పుడు సాంగ్స్ ఏదైనా మంచి సాంగ్ విన్నప్పుడు అరే ఈ పాట నేను కూడా బాగా పాడుండేదాన్నేమో లేకపోతే నాకు వచ్చిన ఉంటే జస్టిస్ చేసి ఉండేదాన్నేమో అనే పాటలు కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి మిస్ అవుతాను తప్పితే నెవర్ నేనే ఉండాలి నేనే పాడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఐ అప్రిషియేట్ ఇప్పుడు తెలుగు సింగర్స్కి ఇస్తున్నారు, ఇదివరకు అది కూడా కొన్ని ఫ్యూ ఇయర్స్ అది కూడా లేకపోయింది. బాంబే సింగర్స్ అనో చెన్నై వారితో అయినా పాడించేవారు, ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ. బట్ ఏదన్నా పాట చూసినప్పుడు అనిపిస్తుందా ఈ సాంగ్ నేను పాడుంటే ఇంకా బాగుండేదని? అదే రీసెంట్ గా ఏదన్నా సాంగ్ చూసినప్పుడు అనిపించింది బాగా పాడుండేదాన్ని అని కాదు, నాకు ఈ పాట వచ్చుంటే బాగుండు అంటే. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకన్నా నేనేదో గొప్పగా పాడేస్తాను అనేది ఎప్పుడు అన్ను. ఏదైనా ఫస్ట్ మీరు ఒక పాట వింటారనుకోండి అదే బాగుంటుంది మీకు, ఇంకా నెక్స్ట్ ఎంత బెస్ట్గా పాడినా కూడా ఫస్ట్ విన్నది ఏదైతే ఉందో. మూవీ కూడా అంతే కదా, ఒక లాంగ్వేజ్లో మనం ఒక సినిమా చూసాము, నెక్స్ట్ లాంగ్వేజ్లో అదే డబ్ చేస్తే మనకు అదే బాగుంది అనిపిస్తుంది. ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్. అలాంటి పాటలు అంటే అంత ఇష్టం ఏందయ్యా పాట ఇష్టం. యాక్చువల్లీ నాకు లిరిక్స్ చూడకుండా పాడడం అనేది చాలా కష్టం, అందుకే ఫోన్ తీసేసాను. నాకు బిగ్గెస్ట్ టెస్ట్ ఏదైనా ఉంది అని అంటే చూడకుండా పాడడం. మొన్న యుఎస్లో దేవిశ్రీ ప్రసాద్ గారి షోలో పాడాను. అయితే ఆయన డాన్స్ చేస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా, ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. రీసెంట్గా జరిగింది. అయితే అందులో నేను ఒక పాట ఆయనతో పాడుతున్నప్పుడు నేను ఒక పక్కన నుంచుని లిరిక్స్ చూసి పాడుతుంటే లిరిక్స్ నేర్చుకోవాలి కదా అంటూ ఉన్నారు ఆయన. అంటే నాకు లిరిక్స్ ఎందుకో తెలిసినా కూడా కొంచెం కష్టం, కాబట్టి ఇక్కడ కూడా చూసి పాడతాను. ప్లీజ్. పేరెట్టి నేనిట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చీరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావా నా బలశాలి మావా, నా మెళ్ళోన నల్ల పూసల్లో మణి పూసవే, నా సుడిగాలి మావా, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు.
లేచి చప్పట్లు కొట్టాలి కదా అప్పుడప్పుడు. అలాంటి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ ఉంటాయి, ఇంత అద్భుతంగా ఎలా పాడావు, కొన్ని నడుస్తూ ఉంటారు. నడవాలి. యా మేడం, మీకు మిడిల్లో కొంచెం బోర్ కొట్టకుండా నేను కొన్ని పిక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఓకే. అండ్ మీరు మిమిక్రీలో కీన్ అని అందరికి తెలుసు. తెలీదు, నేను మిమిక్రీ చెయ్యి. ప్లీజ్ మా కోసం ఓన్లీ ఒక్క లైన్, ఒకే ఒక్క లైన్. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ వచ్చేటప్పుడు మీరు వస్తున్నారని చెప్తే మేడంతో అది చేయించండి ప్లీజ్ 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 ప్లీజ్. కాదండి, పాట మానేసి ఇమిటేషన్ చేయమంటున్నారు ఇప్పుడు. సో ఇమిటేషన్ మీద కూడా ఒక సాంగ్ వాళ్ళది అంతే, ఒక సాంగ్ పాడండి అండ్ వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఇస్తారో చెప్పండి. అమ్మో నా వల్ల కాదు, ఇలాంటివి నాకు పెట్టకండి. యా ప్లీజ్ మేడం. ఫస్ట్ చిత్ర గారు. సో ఏంటంటే ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. చిత్ర గారిని మీరు సీరియస్ గా చూడటం అనేది ఉండదు, అవ్వదు అసలు. అంత డౌన్ టు ఎర్త్ వ్యక్తి, అంత గ్రేటెస్ట్ సింగర్ ఇండియా హ్యాస్ ఎవర్ సీన్. చాలా నాకంటే చిత్రగారంటే దేవత. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు, ఇలా ఒకసారి ఒక చిన్నపాటి మేనరిజం చిత్రగారిలో ఉంటుంది. చిత్ర గారితో మీకు ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు లైఫ్ లో? అంటే ఎన్నో కాన్సర్ట్కి వెళ్ళి ఉంటారు మీరు, అవుట్ సైడ్ చాలా. ఆవిడ కంట్రీస్. చిత్రగారు అంటే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ నా జీవితంలో ఏంటంటే, ఒకటి బాలు గారు నువ్వు బెస్ట్ సింగర్ అంటాం, సుశీలమ్మ గారు నువ్వు బెస్ట్ సింగర్ అంటాం, చిత్ర గారు మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు అని అంటే నా పేరు చెప్పారు. సూపర్. అది నా అచీవ్మెంట్ కింద నేను కన్సిడర్ చేస్తాను. మేడం కూడా అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కువ వస్తారు. చాలా షోస్ చేస్తారు. బాగా షోస్కి వస్తారు. ఆవిడతో పాడాను కానీ ఇక్కడ సినిమాలలో పాడలేదు. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైంది చిత్ర గారి జీవితం చూసిన తర్వాత? ఎస్పెషల్లీ ఆమె తర్వాత వచ్చిన సింగర్స్ లైక్ యూ అండ్ సునీత గారు, కౌశల్య గారు, చాలా మంది ఉన్నారు కదా. అంటే వీళ్ళందరి దగ్గర నుంచి ఒక్కటైతే నేర్చుకున్నామండి, ఏంటంటే మనకు అన్నీ వచ్చేసని ఎప్పుడు అనుకోకూడదు. నాకేం రాదు, నేను నేర్చుకుంటున్నాను అనే ఉద్దేశంలో ఉంటేనే అంటారు కాళ్ళు గ్రౌండ్ మీద ఉంటుంది. ఏంటంటే ఎంత ఏమున్నా అలా ఒదిగి ఉంటేనే అది అంటారు కదండి, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని. మీరు అంతలా అరిచారు. గీత వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్. అఖండ టైంలో ఇంటర్వ్యూకి వచ్చారు. ఓకే. ఓ సూపర్ సాంగ్. అవును, జైపాలయ్య కదా. తన సాంగ్ అదే పాడొచ్చు. తను యాక్చువల్లీ నేను సూపర్ సింగర్ బెంటర్గా ఉన్నప్పుడు తను కంటెస్టెంట్, నా కంటెస్టెంట్ తను. అయితే మేమిద్దరం కలిసి మెంటర్ అండ్ కంటెస్టెంట్ కలిపి పాడాలి అన్నప్పుడు ఒక పాట పాడాను నేను. అది పాట, ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాల కౌగిలి నీదేలే చలి, ఈ వేగపు నౌకలపై ఎదమోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి, మయ్యా మయ్యా గులాబీ తారలు తుంచి కవ్వించి మయ్యా మయ్యా ఇత పనల తలుముల రెపరెప విన్నావంటే మయ్యా మయ్యా అహై 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 మై మై మయ్యా అహై 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 అహై. సూపర్. yes, next singer గోపిక పూర్ణిమ గారు. పాడతా తీగలో షీ వాజ్ ఆల్సో దేర్. మా ఫస్ట్ దాంట్లో తను కూడా ఉంది. తను పాడిన పాట హోమ్లీగా పాడతారు కదా. యా మంచి మెలోడియస్ సింగర్ తను. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోన నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. హోయ్ అలాంటి స్టైల్ ఆఫ్ సింగింగ్. ఎలా ఉంటుంది గోపిక గారితో? గోపిక ఇస్ ఆల్సో వెరీ స్వీట్. అప్పట్లో పాడతా తీగలో చాలా కలిసేవాళ్ళం అండ్ బయట కలిసినా కూడా వెరీ జోవియల్, బాగా మాట్లాడుతుంది. సూపర్. నెక్స్ట్ సింగర్ జానకమ్మ. ఒక్కసారి ఆవిడని కలవడం జరిగింది విజయవాడలో. అవునా? ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సుశీల గారు, జానకి గారుతో పాటు మేము కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నాము. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ మెట్. అండ్ ఇప్పటిదాకా అంటే దూరం నుంచి చూడడం, కలిసి మాట్లాడడం అదొక్కటే ప్రోగ్రామ్. మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఉన్నారు కదా యాక్టివ్ గానే.
యాక్టివ్గా లేరు, చిత్రగారే పాడుతూ ఉన్నారు. యాక్టివ్గా లేరు, చిత్రగారే కదా మెయిన్. నేను వచ్చే ముందర చిత్రగారే పాడుతూ ఉన్నారు. జానకి గారు అంటే అసలు ఇమిటేషన్, ద వే షీ సింగ్స్ కొన్ని కొన్ని పాటలు అద్భుతం అనిపిస్తుంది. గువ్వుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎల్లనా ఎందువల్లనా హై హై గోధూళి ఎల్లనా ఎందువల్లనా, ఇలాంటి చిన్న చిన్న పాడాలి. అంటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా అన్ని ఎక్స్ప్రెషన్స్ వితౌట్ మూవింగ్, అలా ఇలా స్ట్రైట్గా ఉండి మేము ఇప్పుడు అన్నీ ఇటు కదులుతున్నాం అటు కదులుతున్నాం చేయెత్తేసి ఇంకోటి తల తిప్పేసి అన్నీ పాడతాం కదా, ఆవిడైతే అలా స్ట్రైట్గా నించుని పాట మొత్తం ఎటువంటి ఎక్స్ప్రెషన్ అయినా పాడేస్తారు. బెటర్. ఎల్లారీశ్వరి గారు అసలు అప్పట్లో దుమ్ము దులిపేసిన ఈ మామ మామ పాడి ఆవిడేనా పాడుతుంది? కాదు కదా, జమునా రాణి గారా? ఈవిడ పాడింది లే 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 నా రాజా లే లే నా రాజా, ఆ విబ్రాటో ఉంటుంది. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 లే, ఆ స్టైల్ ఒకటి ఉంటుంది. లే 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 నా రాజా అని ఆ విబ్రాటో, అది ఆవిడతోనే మన ఇండస్ట్రీలో స్టార్ట్ అయినట్టు. అవును, నాకు తెలిసి అంత అద్భుతమైన సింగర్. వన్ ఆఫ్ మై వెల్ విషర్. నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకు బాగా లైక్ మై మదర్. వెరీ నైస్, వెరీ స్వీట్. ఆర్పి గారు. సింగర్స్ తో పాటు ఆర్పి గారిని ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, ఈ రోజు ఉషా గారు ఇలా ఉన్నారంటే కారణం ఆర్పి గారు చాలా సినిమాల పాటలకి సినిమాలకి మ్యూజిక్ కి ఎక్కువ పాడింది. అండ్ మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ అన్ని కూడా. అంటే ఒక ఫీమేల్ సింగర్ కి సోలోస్ రావడమే గొప్ప అనుకునే ఒక టైంలో నాకు చాలా మంచి సోలోస్ ఇచ్చారు. లైక్ అందమైన మనసులో, నే తొలిసారిగా, తూనీగా, తర్వాత చినుకు తడికి, ఇటువంటి మంచి మంచి సోలోస్ అన్నీ కూడా నాకు ఇచ్చారు. ఆయనకి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఆర్పి గారు నాకు అలాంటి మంచి మంచి సాంగ్స్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇక్కడ ఈయనలో మేము చూసుకున్న సింగర్ ఉషా గారు. ఉషా గారు సాంగ్ ఏదైనా పాడతారా మేడం మీరు? అంతేగా ఇప్పటిదాకా పాడాను అవే. ఇది పాడినప్పుడు వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం, ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవనేస్తమా. One of my favorite songs. Yes, yeah. SP Shailaja గారు, బాలు గారితో డిఫరెంట్ ఎంత చాలా యూనిక్ వాయిస్ ఆవిడది. అంటే ఫాల్సెటోర్ అసలు కనపడదు ఆవిడ వాయిస్లో. కంప్లీట్ ఒరిజినల్ వాయిస్, మంచి పంచ్ ఉన్న వాయిస్. అండ్ ఆవిడ పాడిన సాంగ్స్ అన్నీ ఆవిడ యాక్ట్ కూడా చేశారు సింగర్స్లో. బాలు గారితో ఎలాగైతే నాకు జర్నీ ఉందో ఆవిడతో కూడా అలానే. ఎవ్రీ టైం బాలు గారిని కలిసినప్పుడల్లా నేను శైలజ గారిని కూడా కలుస్తాను. ఎంత మంచి వ్యక్తి అంటే, ఎంత డౌన్ టు ఎర్త్. అసలు అమ్మ అమ్మ అనే మాట్లాడతారు. మీకు కూడా తెలుసు అన్నారు కదా ఇందాక. సో సచ్ బాలుగారి నుంచి వచ్చే స్కూల్లో వాళ్ళందరూ అలానే ఉంటారు అనిపిస్తుంది నాకు. బాలుగారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. ఈవిడ పాట అంటే, లాలు దరువా జలస్కరు బోనాల్ పండగ కస్తనని రగపోతివి, లగడీకా పూలు బోనికి లబ్బర్గాజుల్లేస్తానని దగపోతివి, ఓ మల్ల ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే తుర్ర, లాలు దరువా జలస్కరు బోనాల్ పండగ కస్తనని రగపోతివి. సూపర్. అంటే వీళ్ళందరూ మ్యూజిక్ కన్నా కూడా వీళ్ళ వాయిస్ నమ్ముకొనే ఉన్న సింగర్స్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళు అంటే వాయిస్ లో యూనిక్ గా వాయిస్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సింగర్స్ వస్తున్నారు, వాళ్ళు ఒక పాటలో ఒకలా సౌండ్ అవుతారు, ఇంకో పాటలో వీళ్ళేనా ఇది పాడింది అన్నట్టుగా ఉంటారు. అలా కాకుండా ఒక వాయిస్ లో మనకంటూ ఒక యూనిక్ గా ఉంటేనే ఆ సింగర్
పాట గుర్తుపడతాం అండ్ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ కూడా అండ్ దట్టు వస్తుంది. మీరు పాడిన టైంలో అంతా సిడీస్ బ్యాక్ సైడ్ మీ నేమ్స్ అంతా ఉండేవి, ఉండేవి. రచన, Yeah, గా- yeah, అవును, గానం correct. ఎవరని. కరెక్ట్. ఇప్పుడంతా ట్రాక్స్ వచ్చేసాయి, అవును, ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. ఎవ్రీథింగ్ ఆన్లైన్. Yeah. ఎవరు ఏం పాడిపోతున్నారో తెలియదు, ఎవరు వాయిస్ అర్థం కాదు. వాయిస్ అంటే అదే చెప్తున్నాను, కొన్ని పాటలలో ఓహో వీళ్ళు ఇది పాడారు, నెక్స్ట్ సాంగ్ లో ఓహో వీళ్ళేనా ఇది పాడింది అంటే అట్లా. వాయిస్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు వేరే లెవెల్కి రీచ్ అవుతారు. అవును. సో ఇప్పుడు సుశీల్ గారు కానీ, జానకి గారు కానీ, లైక్ శైలజ గారు కానీ, వాళ్ళకి ఉషా గారు కానీ. ఒక థ్యాంక్ యూ, ఒక డిఫరెంట్ వాయిస్ కల్చర్ ఉంటుంది, దాన్ని వాళ్ళు దాని వల్లనే కొంచెం ఎక్కువ గుర్తుపడతారు. అఫ్ కోర్స్ బాలు బాలు గారు, ఆయన గురించి అంటే ఇందాక చాలా చెప్పాను. ఆయనకి ఒక పాట, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సూపర్. ఆయన సుశీల సుశీల్ గారు. గారు ఆఫ్ కోర్స్ క్లారిటీకి మారు పేరు. సుశీల్ గారు ఏది పాడినా అక్షరంలో క్లారిటీ, ఆవిడని చూసి అంటే నాకు అది ఒక్కొక్క సింగర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాం కదా, అలాగా ఆవిడని చూస్తే అక్షరాల క్లారిటీ ఎంత బాగా, తెలుగు పలుకుతుంటే అసలు ఎక్కడ అదేంటి వర్డ్, మనం ఇప్పుడు కొన్నిసార్లు పాట వింటుంటే ఏమన్నారు అక్కడ అనేది ఒకటి సరిగా వినపడదు, మ్యూజిక్ కావచ్చు, ఇంకోటి పలకడం కావచ్చు, ఆవిడ పాడే ప్రతిదీ అర్థమవుతుంది. అది ఆవిడలో ఉన్న గొప్పతనం. హరిరిహముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే, ఆ సూపర్. ఈవిడ యాక్చువల్లీ సుశీల్ గారు ఒక అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తారు కదా, ఆ అవార్డు నాకు ఇచ్చారు. చాలా బ్లెస్డ్, నాకు అవార్డు ఆవిడ చేతుల మీదగా తీసుకోవడం అండ్ ఆవిడతో పాటు స్టేజ్ మీద పాడే అవకాశం చాలా మెమరబుల్ అనిపిస్తుంది నాకు ఆవిడని కలవడం. సునీత గారు. సునీత యా, మేమందరం కంటెంపరీ అదే టైంలో. యాక్చువల్లీ సునీత ఫస్ట్ యాంకర్ కింద వచ్చిన తర్వాత అప్పుడే నవరాగంలో నేను వాజ్ అ కంటెస్టెంట్, తన యాంకర్ ఉన్నప్పుడు. దెన్ తను పాడతా తీగలో రాలే, యా ఆ తర్వాత నేను పాడతా తీగలో వచ్చా. వి షేర్ అ నైస్ ర్యాప్ అండ్ బయట కలిసినప్పుడు ప్రోగ్రామ్స్లో అది కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం. అండ్ నేను యూఎస్ వెళ్ళినప్పుడు కొంత ఆబ్వియస్లీ నేను ఎవరితోటి కొంచెం ఒక 3-4 years టచ్లో లేదనమాట, బికాజ్ అక్కడ కిడ్స్ వచ్చి నాకు 2 years గ్యాప్ ఇద్దరికి. సో చాలా చాలా హెక్టిక్గా ఉండేదన్నమాట. అండ్ అమెరికాలో అన్ని పనులు చేసుకోవటం దానివల్ల కొంచెం టచ్లో లేను. బట్ ఇండియా వచ్చిన తర్వాత వీ డిడ్ షోస్ టుగెదర్ అండ్ యా వీ స్పెండ్ సమ్ గుడ్ టైం. తన పాటలో నాకు చాలా ఇష్టమైన పాట, అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు జోడు కాననా, అలుసైపోయానా అసలేమే కానా వేషాలు చాలే పొమ్మనా. మంచి పాట. అంటే నేను మీ ఇద్దరు గురించి ఒకటి అడగొచ్చా? అడగండి ఇఫ్ యు డోంట్ మైండ్. తప్పకుండా. సో యాక్చువల్గా మీరేమో చాలా జోవెల్గా ఉన్నారు, ఆమె కూడా చాలా మంచి ఆమె, చాలా జోవెల్గా ఉంటారు, ఓపెన్ గా మాట్లాడతారు. ఎందుకని మీ ఇద్దరి మధ్య చాలా న్యూస్లు వచ్చాయి, మీ ఇద్దరి మధ్య గొడవ అయింది, మాట్లాడుకోరు, ఒకళ్ళంటే ఒకళ్ళు ద్వేషించుకుంటారు, చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఒక టైంలో. అండ్ క్లారిఫికేషన్ కూడా
మీరు ఇచ్చినట్టు నాకు గుర్తు. నేను అట్ ది ఇచ్చాను. సేమ్ టైం ఆమె కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వబోయి ఎందుకో తెలియదు నాతో గ్యాప్ కొంత ఉంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం నేను చూశాను. ఏంటి మీ ఇద్దరు లేదండి. గొడవ ఏంటి అసలు? గొడవ లేదు అసలు, నాకు అదే అర్థం కాదు. ఉంటుంది కదండి, ఇంత ఉంటే ఏదో ఇంత చేసేస్తా, ఏమీ లేకపోయినప్పటికీ వన్స్ ఇన్ వైల్ ఏమవుతుందంటే నేను తనతో చాలా షోస్ చేసినప్పుడు నేను పాడినప్పుడు చాలా అప్రిషియేట్ చేస్తుంది, నేను తను పాడితే అప్రిషియేట్ చేస్తాను. అదేమవుతుందంటే ఒక ఫ్యూ టైమ్స్ ఏమన్నా ఎక్కువ కలవలేకపోయినా, లేకపోతే కొన్నిసార్లు గ్యాప్ వచ్చేసిన, ఎవరైనా ఒక పొరపాటున ఏమో అనే ఒక చిన్నది వస్తే కూడా ఎంబటే అందరు రాసేస్తారనమాట, ఏదో ఉంది వీళ్ళకి, ఏదో ఉంది, ఏదో గొడవ ఉందని. ఏ గొడవ లేదు, నాకు తెలిసి ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ హర్. నెంబర్ ఆఫ్ షోస్ ఇదివరకు ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి ఎక్కువ కలిసేవాళ్ళం, ఇప్పుడు షోస్ ఎక్కువ చేయట్లేదు. తను ఉన్న షోస్ చాలా తక్కువ కాబట్టి ఎక్కువ కలవడం, మాట్లాడుకోవడం తగ్గింది తప్పితే అదర్వైజ్ నా సైడ్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. అది ఎందుకు ఇలా క్రియేట్ అయిందో తెలియదు కానీ బట్ సో మెనీ పీపుల్ ఇదే అడుగుతారు, ఏంటండి గొడవ ఏంటి? గొడవ లేదండి, ఏమీ అంటే లేదు. ఇద్దరు ఆ టైంలో బాగా పీక్ లో ఉన్నారు కదా, పోటాపోటీగా సాంగ్స్ పాడటం వల్ల ఏమన్నా గ్యాప్ క్రియేట్ హెల్దీ అయిందా? కాంపిటీషన్ అండి, డెఫినెట్లీ. ఎవరికైనా కూడా ఈ ఇండస్ట్రీలో మనం పాడినప్పుడు, కానీ వన్ గుడ్ థింగ్ మన ఇండస్ట్రీలో నేను చూసింది ఏంటంటే, ఎవరైనా బాగా పాడితే అప్రిషియేట్ చేయడం, ఫోన్ చేసి చెప్పడం, లేకపోతే మెసేజ్ అయినా పెట్టడం, ఇలాంటివి ఉన్నాయి. నేను తనకి చెప్పిన సందర్భాలు, నాకు ఈ పాట ఇష్టం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. షీ లైక్స్ నే తొలిసారిగా తను వన్ ఆఫ్ ద షోస్లో పాడింది కూడా నా పాట. సో ఇలాంటివి మోస్ట్లీ క్రియేటెడ్ ఉంటాయండి, విచ్ ఐ డోంట్ యాక్చువల్లీ ఎంకరేజ్ అట్లా. బట్ ఒక ఇంటర్వ్యూలో తను ఎక్కడో చెప్పారు, నాకే అబ్జెక్షన్ లేదు, తనే కొంచెం గ్యాప్ అని చెప్పి ఏదో మీ మీద. అది చెప్తున్నాను కదండి, అది ఎందుకు విన్నారా మీరు? తనలా ఎందుకు ఫీల్ అయిందనేది నాకు తెలియదు. ఆ తర్వాత ఐ స్పోక్ టు హర్, ఐ క్లారిఫైడ్, ఏం లేదు కదా ఏంటి అనేసి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను అనుకున్నాను సుమి మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని. అయ్యో, అడగకుండా ఎలా ఉంటాను సుమి. ఎస్, నథింగ్. హెల్దీ కాంట్రవర్సీ. అదే అంటున్నాను. కాంట్రవర్సీ ఈజ్ డిఫరెంట్, హెల్దీ కాంట్రవర్సీ ఈజ్ డిఫరెంట్. ఏదైనా వచ్చినప్పుడు నిజంగా జరిగిందా అని అడగడం తప్పు లేదు, అబ్సల్యూట్లీ ఐ అండర్స్టాండ్. మీకు వందే మాత్రం గారు ఆయనని Life నేను ఇచ్చిన వ్యక్తి అనుకున్నాను. అబ్సల్యూట్లీ అండి. నాకు ఫస్ట్ సాంగ్ పాడతా తీగ నుంచి చూసి నన్ను పిలిచిన మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఆయన అంటే నాకు ఎంత అంటే, ఒకసారి యుఎస్లో ఆయన కనపడ్డారు నాకు ఆఫ్టర్ లాంగ్ టైమ్, ప్రోగ్రామ్కి రావడం జరిగింది. వస్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆయనను చూసి. అంటే అసలు చాలా రోజు, అంటే ఇండియా నుంచి ఫస్ట్ థింగ్ ఎవరు వచ్చేవారు కాదు, అప్పట్లో చాలా తక్కువ ఉండేది. సో ఆయన వచ్చినప్పుడు అరే సార్ కనపడ్డారు అని. ఆయన కూడా, నేను మా నాన్నగారు ఫస్ట్ టైం రికార్డింగ్కి వెళ్ళాము, ఎంత బాగా చూసుకున్నారో, ఇంట్లో ఉంచుకున్నారు. నేను మా నాన్నగారు వెళ్ళాము, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఆయనకి ఇంట్లోనే పైన రికార్డింగ్ స్టూడియో కదా, చాలా బాగా చూసుకునేవారు. ఆయన కూడా నాకు ఆయన 4వ కూతురు నేను అని అంటారు. 4 కాదు, ఫస్ట్ కూతురు నేను అంటారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న కాబట్టి ఫస్ట్ కూతురు నేననే అనేవారు. ఆయన దగ్గర చాలా మంచి మంచి పాటలు పాడాను, చాలా హిట్ కూడా అయింది ఆయన దగ్గర పాడిన పాటలు. మీరు ఆయనలాగా బాగా ఇమిటేట్ చేస్తారంట. ఆయన ఏమనుకోరు కాబట్టి ఆయన చేయొచ్చేమో. ప్లీజ్. ఆయన చాలా ఒక మాటని రిపీట్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఉషా 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 ఎట్టనో 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 ఈ పిల్లలు బాగున్నారా ఉషా, ఈ ఒక పాట పాడేస్తావా, ఈ ఒక పాట అని. రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఆయనకి మొహమాటం అనమాట, మళ్ళీ ఇంకొకసారి పాడు అని చెప్పడానికి ఆయనకి మొహమాటం. అయితే ఉషా ఇంకొకసారి అంటావా, ఇంకొకసారి పాడతావా, ఏం లేదు ప్రొడ్యూసర్ మళ్ళీ ఎందుకు ఇంకొకసారి పాడతావా, ఉషా 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 అని ఒకటే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ అ వెరీ స్వీట్ పర్సన్. ఇండస్ట్రీలో ఇంత బెస్ట్ పర్సన్ కనపడరు, ఇంకా అంత బెస్ట్ నాకు. ఉషా గారు, సో ఎలా అనిపించింది ఒక్కసారి మీ మెంటర్స్, లేకపోతే మీ వెరీ హ్యాపీ అండి. ఎప్పుడు నాకు అందరితో టచ్లో ఉండాలి అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. కొన్నిసార్లు బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే సమ్ హౌస్ హోల్డ్ ఇదే అయి ఉండడం వల్ల అప్పుడప్పుడు కొంతమందితో టచ్లో లేను. బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ ష్యూర్
అందరితో టచ్లో ఉండేలా. ఏం చేస్తారు మీ కార్యక్రమం ద్వారా ఇప్పుడు వీళ్ళందరితో కూడా టచ్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పాను కదా, డెఫినెట్ గా సో touch లో ఉంటారు. వీళ్ళందరితో ఒకసారి టచ్లోకి వెళ్ళినట్టే లెక్క. మీరు సుమన్ టీవీలో తుమ్మినా గానీ అది సెన్సేషనే. దట్స్ యా. బట్ ఏం చేస్తున్నారు కిడ్స్ మేడం? మా అబ్బాయి ఇప్పుడు 10th, మా అమ్మాయి 8th. 10th క్లాస్ బాగున్నారా మీకు? యా యా. సంతూర్ మమ్మీ మీరు. థ్యాంక్ యూ ఫర్ దాట్. పాప మీరు you've been complimenting me. Thank you so much for all the compliments. And మీ Heart to Heart program is a super successful program. Very happy to be here today in this show. సో మేడం బట్ మీ జనరేషన్లో వేరు మేడం, ఎందుకంటే ఈజీగా అప్రోచబుల్. ఉషా గారు వచ్చేయండి సాంగ్స్ ఒక 4 పాడేద్దాం, అలాంటి రోజులు అవి. బట్ అబ్సల్యూట్లీ ఇట్ విల్ బి చేంజ్ ఎంటైర్ సినారియో రైట్ నౌ. అదే అదే. ఇప్పుడు ఎలా ఉందంటే సార్ ఏమన్నా సాంగ్స్ ఉంటే చెప్పండి సార్, కొంచెం గుర్తు చేయండి సార్ అన్ని రోజులకు వచ్చేసాం. అవును, అంటే నెంబర్ ఆఫ్ సింగర్స్ పెరగబట్టు. సింగర్స్ ఎక్కువైపోయారు కదండి. బట్ మీరు ఆ ఎరా చూసిన వాళ్ళు దీనికి ఓకే అనుకుంటారా, లేకపోతే ఎందుకులే మనకు వచ్చింది వస్తే పాడదాం లేకపోతే లేదని కూల్గా ఉంటారా? ఆనాడు మీ వరకు ఆనాడు అడగలేదండి. ఆనాడు నాకు సాంగ్స్ ఇవ్వండి అని ఆ రోజు అడగలేదు, ఈ రోజు కూడా నేను అడగలేదు. అంటే నేను వచ్చాను యుఎస్ నుంచి వచ్చిన వెంటనే అయితే చెప్పాను అందరికీ, లైక్ నేను ఇలా వచ్చాను, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ సూటబుల్, ఈ అమ్మాయికి పాట ఈ బాగుంటుంది అని అనిపిస్తే తప్పకుండా ఐఎమ్ హియర్ టు సింగ్ అని అన్నాను. బట్ టైమ్ అండ్ అగైన్ ఫోన్ చేసి అడగలేం కదా, ఇట్స్ నాట్ పాసిబుల్. అలా అడగటం అనేది కష్టం. అది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సింగింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కింద తీసుకోకూడదు, కూడని ఒక ఎరా ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ మీరు ఉంటారు, రేపు ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఎల్లుండి ఇంకోళ్ళు పిలుస్తున్నారు. సో సింగర్స్ కాని వాళ్ళు కూడా వాయిస్ బాగుంది అనుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న రోజులు ఇవి. బికాస్ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఆటో ట్యూన్ అని, మెలోడైన్ అని అవి వచ్చేసడం వల్ల మీరు వాయిస్ పెక్యులియర్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనుకుంటే మీరు సింగర్ అయిపోవచ్చు అనే ఒక ఎరా. అలానే టాలెంటెడ్ సింగర్స్ కూడా ఉన్నారు ఇదే దాంట్లో. అడగటం అనేది ఇంకా మరి ఇన్ఎవిటబుల్ అయిపోయిందేమో మరి, నాకు తెలీదు. అంటే మీరు మెలోడీస్కే నేను కేర్ ఆఫ్ అడ్రస్ అని ఒక లైన్ పెట్టుకున్నారా, లేకపోతే ఇండస్ట్రీయే మీకు మెలోడీస్ కేర్ ఆఫ్ అడ్రస్ అని నాకు ఒక స్టాంప్ వేశారు. యా యా. నేను ఎందుకంటే నాకు ఐ వుడ్ లైక్ టు సింగ్ అన్ని సాంగ్స్. ఇప్పుడు నాకు ఏదైనా ఇప్పుడు ఫాస్ట్ సాంగ్ ఏదైనా ఉంది, లేకపోతే బేస్లో ఉన్న పాట నాకు అవి పాడాలని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కొంతవరకు వాయిస్ మాడ్యులేట్ కొన్ని సాంగ్స్కి చేస్తాను. లైక్ లవ్ ఎలిఫెంట్లా వస్తాడు రేమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రేమో, రేమో. మళ్ళొకసారి పాడతా. లవ్ ఎలిఫెంట్లా వస్తాడు రేమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, రాంబాక్ రేమో. ఇలాంటివి నాకు కూడా పాడాలనిపిస్తుంది. అండ్ వాయిస్ కొంతవరకు ఇట్లాంటి పాటలకు కూడా సూట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఏమైందంటే ఇటువంటి సాంగ్సే పాడతాను, ఒక మెలడీ కూడా ఎక్కువ పాడాను కాబట్టి ఆ స్టాంప్ వచ్చింది. ఐ వాంట్ టు కమ్ అవుట్. అంటే మీ టైంలో ఉన్నప్పుడు సాహిత్యం మీద గమకాల మీద మంచి పట్టున్న హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఎస్పెషల్లీ కథకి ఎంత వాల్యూ ఇస్తారో మ్యూజిక్ కి, సాంగ్స్ కూడా అంత వాల్యూ ఇస్తారు. ఎలా ఉండేది? మ్యూజిక్ ఈజ్ అనదర్ హీరో. డెఫినెట్లీ. అంతే కదా సంతోషం అంత పెద్ద హిట్ అయింది, సాంగ్స్ మ్యూజికల్ హిట్ కదా. అవును, అబ్సల్యూట్లీ. సాంగ్స్ మీద చాలా చాలా నీ స్నేహం, ఉండేది. యా యా, సంతోషం, ఈ సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. అవును అవును. సో ఇప్పుడు కూడా కొన్ని మంచి పాటలు వస్తాయండి. అవి ఏంటంటే పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. అలా అని అవి ఒక్కటే కాకుండా ఫాస్ట్ సాంగ్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కొంచెం పేషెన్స్ కూడా తగ్గిపోయింది. ఇదివరకు 5 minutes ఉండేది పాట, ఇప్పుడు 3 minutesకి తగ్గింది. ఈ ఇన్స్టాగ్రామ్లలో వాటిలలో 30 seconds కూడా వింటలేదు. 30 seconds అయితే జస్ట్ ఇట్లా స్వైప్ చేసేస్తున్నారు. అబ్బాయి ఇది ఇంట్రెస్టింగ్. ఏది హిట్ అవుతుందో తెలియదు ఈ ఎరాలో. ఏదో డిఫరెంట్గా ఉంటే ఇది బాగానే ఉంటుంది, ఇది హిట్ అయిపోయింది, అలా ఉన్న సినారియో. చిరంజీవి గారికి కూడా పాడారు కదా. యా యా యా. ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ మెగాస్టార్ గారి దగ్గర నుంచి? ఆయన వాళ్ళ ఇంటికి పిలిచారు. నేను మా బాబుని చిన్న బేబీగా ఉన్నప్పుడు పిక్చర్స్ తీసుకున్నాము, వాడితో మాట్లాడారు. ఆ రోజు స్టార్ స్టడెడ్ హోమ్ అన్నమాట. నన్ను పిలిచారు ఎయిర్పోర్ట్లో. ఒకసారి కలిసినప్పుడు రా ఇంటికి రావచ్చు కదా అని అన్నారు. అలా అనే హీరో ఉంటారా? బట్ ఆయన అయితే బాబుని తీసుకుని రా ఇంటికి రా అనేసి అన్నారు. సో వాళ్ళ అసిస్టెంట్కి చెప్పారు. నేను మా అబ్బాయిని తీసుకొని మా అమ్మని తీసుకొని వెళ్ళాను. వెళ్తే అసలు వాడితోటి కాసేపు ఆడుకున్నారు, వాడిని ఎత్తుకున్నారు. ఆ తర్వాత ఆ రోజు ఇలా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు
ఆయన ఒకసారి బాబుని ఎత్తుకొని వాళ్ళిద్దరు ఎత్తుకొని ఒక పిక్చర్, ఇలా వెళ్తే రామ్ చరణ్, అదేదో ఇట్లే వెళ్తుంటే స్టార్లు అందరూ బయటకు వస్తూ ఉన్నారనమాట వాళ్ళ ఇంట్లో. నీకోసమే ఆ రోజు చాలా బాగుండింది. అండ్ నేను పాట పాడాను ఆ రోజు. ఏం పాట పాడారు చిరంజీవి గారి దగ్గర? తాయి యశోద పాడాను. అంటే కొంచెం ఆయనకి బాగా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, సో అదొకటి చాలా పాడాను ఆయన దగ్గర ఆ రోజు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏదో ఒక 3 to 4 సాంగ్స్ పాడుతూ ఉన్నాను. వాళ్ళ వైఫ్ ఆవిడ కూర్చుని అందరు కూర్చుని పాటలు వింటూ వెనక్కి వచ్చేసేయమ్మా అంటున్నారు. అప్పటికి ఇంకా యుఎస్లోనే ఉన్నాను. చాలా డౌన్ టు ఎర్త్, చక్కగా మాట్లాడతారు, నాతో ఎప్పుడు కలిసినా మాట్లాడేవారు బాగా. అందుకే ఇండస్ట్రీ అంతా ఆయన్ని ప్రేమిస్తారు, ప్రాణం ఇస్తారు. ఆఫ్ కోర్స్ అంటే గ్రేట్ మ్యాన్. గ్రేట్ మ్యాన్. అండ్ ఎవరిని మర్చిపోరు. ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని నేను ఎక్కడున్నా ఉషా దా అనే మాట్లాడతారు. అంటే ఆయన దీనికి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే నాకు గుర్తుపెట్టుకోవాలన్న ఇదేం లేదు. బట్ స్టిల్ హీ రికగ్నైజెస్, గుర్తుపడతారు, పిలుస్తారు. సో వెరీ నైస్. అంతే, యా, కొన్ని అంతే అంతే. అలాంటి వ్యక్తులు అంతే, అలా ఉంటారు. బట్ ఆ జనరేషన్ చూసి ఈ జనరేషన్ కి అలవాటు పడ్డారా మేడం ఇండస్ట్రీలో? అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ కదా ఇప్పుడు అంతా కూడా. నాకు అదే అండి, ఐఎమ్ నాట్ లైక్ ఏదో యూఎస్ లో ఉన్నారు కాబట్టి నాకు ఇదాలే ఉండాలి లేకపోతే అది ఎప్పుడు లేదు. ఐఎమ్ ఆల్వేస్ అ కిడ్ ఎట్ హార్ట్. అందులో నేను నాకు 80 years వచ్చినా కూడా నేను కిడ్ లానే ఉంటానని నా అభిప్రాయం. ఎందుకంటే ఐ వాజ్ లైక్ దిస్ అర్లియర్ ఆల్సో. నేను పాడతా తీగ టైంలో కానీ, నేను సినిమాలలో పాడేటప్పుడు కానీ ఇలానే ఉండేదాన్ని. కానీ వాళ్ళు ఏంటంటే నా మాటలు ఎక్కువ వినేవారు కాదు. సో పాటలన్నీ మెలడీ పాటలు. సో ఈవిడ ఉషా గారు ఇలా ఉంటారు అలా. అసలు నేను అలా ఉండను యాక్చువల్. అంటే అలా కూడా ఉంటాను. ఐ సింగ్ డివోషనల్, ఐ సింగ్ క్లాసికల్, ఐ సింగ్ హిందుస్థానీ, ఐ సింగ్ వెస్టర్న్, ఇంగ్లీష్ పాడతాను. అన్నీ ఇష్టమే నాకు బేసిక్గా. ఇలానే ఉండాలి అనే ఎక్కడ రూల్ లేదు కదా. సో సూపర్ మేడం. మా కోసం నేను తొలిసారిగా సంతోషం, నాకు ఇష్టమైన పాట. షూర్. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, మీలో నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నచ్చిన కామన్ పాయింట్ అంటే పాటలు లిరిక్స్ మర్చిపోకుండా ఉండటం. 20 సంవత్సరాల క్రితం సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన సాంగ్స్ అన్ని ఇంకా నా పాటలే నేను మర్చిపోతే అప్పుడు ఇంకా జనాలు కొడతారండి నన్ను. చాలా మంది మేము చాలా పాటలు పాడాం కదా అని చెప్పేసి అగైన్ లిరిక్స్ చూసుకుంటారు. కొన్ని న్యూ సాంగ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ మనకి ఇష్టమైన పాటలు మీరు ఎప్పుడైనా చూడండి, మనకి ఇష్టమైనవి ఆర్ మనం పాడినవి ఆ లిరిక్స్ మర్చిపోవడం కష్టం. అందుకనే కొన్ని పాటలు బాలు గారివి చూసుకోకుండా కూడా హ్యాపీగా పాడేసేయచ్చు. ఏంటంటే అలా గుర్తుండిపోతాయి అన్నమాట. ఓకే, మీరు చూసుకోకుండా అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ పాడతారు కాబట్టి మీకు కొన్ని వేల పాటలు ఉన్నాయి హిట్ సాంగ్స్. అన్ని కాకపోయినా కానీ కొన్ని సూపర్ డూపర్ హిట్స్ డబ్ స్మాష్ చేస్తారా? టక 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 ఒక 2 lines. ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది, నిన్నే చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది, నీ పేరే వినిపిస్తుంది, అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో 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 అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుక, నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులో అణు అణు ఆడగా నీ నీడలో అణు అణు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా,
రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ హబబబా రాను రాను నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఈలు కాదు ఒగ్గివయ్యో వద్దు వద్దు మీద మీద పడకురయ్యో సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాము రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలి చంపేస్తుందమ్మో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడోటయ్యో. ఇదొకటి. తర్వాత లంగా ఓణి నెట్టితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని లక్కమే పక్కమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించని సర్లే గాని చక్కగా పెళ్ళైపోని టుమ్ 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 అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని. అండ్ ఇంకొకటి ఎలే ఎలే ఎలెలెలే అరే ఎలే ఎలే ఎలెలెలే ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చిందిరో కన్నె పాప అయ్యో బాబోయ్ ఆగలేక చుట్టుకొచ్చిందిరో నాను నాను. ఇది సూపర్ మేడం. Yeah. ఆల్మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇవన్నీ కొంచెం మంచి. అసలుకి నిజంగా. అందుకే చెప్పింది కొంతమంది సింగర్స్ ఇక్కడ ఉంటారు, కొంతమంది సింగర్స్ ఇక్కడ ఉంటారు. దట్స్ వెరీ నైస్ టు సే. అలా ఉన్న వాళ్ళలో మీరు ఎప్పుడూ ఉంటారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వయసు పెరిగే కొంది అందరికి చాదస్తం పెరుగుతుంది, బట్ మీకు వయసు పెరిగే కొంది ఉత్సాహం పెరుగుతుంది. అది ఎప్పుడు ఉంది, ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అవునా? యా యా యా. తెలియదు ఐ కదా. వాజ్ లైక్ దిస్. ఎందుకంటే బాలు గారు అల్లరి పిల్ల అని చెప్పి నన్ను ఎంత ఆడేసుకునేవారు. మీరు స్క్రీన్ లో చూస్తే కూడా నన్ను ఆట పట్టించేవారు, ఇమిటేట్ చేయని, అవునవును. ఇంకోటని నన్ను ఇమిటేట్ చేయని చెప్పి నాతో ఎప్పుడు జోవియల్ గా బాలు గారిని ఉండేవారు. బాగా ఇమిటేట్ చేస్తారు కదా మీరు. చెయ్యను, యాక్చువల్లీ ఆయన ఇమిటేట్ చేయను. కానీ ఏంటంటే ఆయన అనుకునేవారు అనమాట, అందరినీ చేస్తావు కాబట్టి నన్ను కూడా చేయి, ఏదో ఒకటి చేయి, బాగుంటుంది, ఫన్గా ఉంటుంది అని అనని ఇదేం టీవీలో రాదులే అనేవారు. కానీ అన్ని యాస్టీస్గా టీవీలో వచ్చేసేవి, నేను ఇమిటేట్ చేసినవన్నీ వచ్చేసేవి. సో యా, అంటే బాలు గారు ఎలా జడ్జిమెంట్ చెప్తారనా లేకపోతే ఎలా పాడతారనా? అంతే. అది పాట పాడిన తర్వాత ఇది సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారమ్మా ఈ పాట వింటుంటే అని, ఇలాంటి టిడ్బిట్స్ అబౌట్ ద సాంగ్, లిరిక్స్ పొగడం అండ్ ఆ టైంలో ఏం జరిగింది అనేది ఆయననే ఉన్నారు ఆ టైంలో అన్నీ. అందుకనే పాడుతా తీగ ఇస్ వన్ ప్రోగ్రామ్. మీకు పాత రోజుల్లో ఏం జరిగింది, ఎవరు ఏ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఎవరు ప్లే చేసేవారు, అవన్నీ ఆయన ఎంత బాగా గుర్తుపెట్టుకునేవారు. గ్రేటెస్ట్ మెమరీ, అందరినీ గుర్తుపెట్టుకుని పలకరించి దగ్గర చేర్చుకుంటారు ఆయన. అప్పట్లో టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న సింగర్స్ లో మీరు కూడా ఉన్నారు కదా మీ జనరేషన్ లో. ఉన్నాను సుమి. యా, అప్పట్లో అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ తెలుగులో వచ్చింది. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ సూపర్ సింగర్కి వచ్చినప్పుడు కూడా మంచిగానే పే చేసి దే హ్యావ్ paid for remuneration as well as tickets అంతా. ఫస్ట్ సాంగ్ రెమ్యునరేషన్ ఎంత మేడం? ఫస్ట్ సాంగ్ వందే మాతరం శ్రీనివాస్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు. ఓ మై గాడ్, 25 years బ్యాక్. బట్ ఆయన చూడండి ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఇప్పుడు పేమెంట్ తక్కువే కావచ్చు, ఇంకోటే కావచ్చు, కానీ చెప్పిన పేమెంట్ ఇస్తారు అండ్ బాగా చూసుకుంటారు సింగర్స్ని. ఫస్ట్ సాంగ్కే 5,000 అంటే మీరు 5,000 మీరు ఊపే టైంకి ఒక వెళ్ళిపోయి ఉంటారు లక్షల్లోకి. కొంచెం ఇచ్చారు కానీ ఇప్పుడు ఎందుకులేండి అవన్నీ. బాగానే, అంటే అప్పట్లో పేమెంట్ కొంచెం ఉండేది, షోస్కి కూడా మంచి పేమెంట్స్ ఉండేవి. అండ్ ఉన్న సింగర్స్లో కల్లా ఫైనాన్షియల్గా మంచి పెద్ద కరోడ్పతి, అంతేగా, చాలా ఆస్తులు సంపాదించుకున్న సింగర్ అంటే ఉషా గారు. నేనా? నా ముందు అంత దూరదృష్టి ఉండుంటే వేరే లెవెల్లో ఉండేదాన్ని. అంత లేదమ్మా, దగ్గర దృష్టి ఉందా అప్పుడు? ఎప్పుడు దృష్టి అనేది దాని మీద లేదు. ఎప్పుడు ఎంతసేపు ఈ పాట నేర్చుకోవాలి, ఆ పాట నేర్చుకోవాలి, ఇది ఇలా పాడాలి స్టేజ్ మీద అనే తప్పితే నెవర్ ఐ వాజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అను లేకపోతే ఇంకోటను, అలా ఎప్పుడు లేదు. నెవర్ ఐ వాజ్. ఎవరు మేడం మీ మెంటర్? ఎవరు?
అంటే మీ మెంటర్ సింగర్స్? ఆఫ్ కోర్స్ బాలుగారు. బాలుగారే. బాలుగారు మాకు ఎంత నేర్పించేవారంటే, ఇలా ఆయన పైన కూర్చుంటే అలా కింద కూర్చునేవాళ్ళం అందరం. కింద కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాట వినేవాళ్ళం. నాకు కొన్ని సాంగ్స్లో బ్రీత్ కష్టమయ్యేదనమాట. అప్పట్లో ఎందరో మహానుభావుల టైంలో ఒక పాట, అన్నది నీవేనా నా 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 స్వామి, ఈ పాట నేను పాడాను. అది నేను ప్రతిదానికి బ్రీత్ తీసుకోవడం కొంచెం కష్టపడుతూ ఉన్నానమాట. అప్పుడు బాలుగారు చెప్పారు బ్రీత్ ఎలా తీసుకోవాలి, హోల్డ్ ఎలా చేయాలి. సో అదంతా లెర్న్ సో మచ్. హీఈస్ మై గురు. సో అమ్మా నాన్న రోల్ ఎంతవరకు కీలకం మీ జర్నీలో? అబ్సల్యూట్లీ. చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. మా అమ్మ ఎప్పుడు నాతో పాటే ఉండేది, నాతో పాటు పాటలు పాడించుకుంటూ ఉండేది. మా అమ్మ ప్రాక్టీస్ చేపించేది. ఎందుకంటే సాంగ్ పాడాలి అని అంటే ప్రాక్టీస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కూడా చూస్తే రాగానే ఏదో పాడేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే వాయిస్ ఓపెన్ అవ్వాలి, మనం పాడాలి. వాయిస్ ఇస్ నాట్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఏదో ప్లే చేస్తే కరెక్ట్గా నోట్ పలుకుతుందని కాదు. తప్పులు వస్తాయి, ఎవరికైనా తప్పులు వస్తాయి. బట్ తక్కువ తప్పులు చేయడానికి ప్రయత్నించాలి ఈజ్ వాట్ ఐ థింక్. అందుకనే ప్రాక్టీస్ ఎక్కువ చేయించేది మా అమ్మ. మా నాన్నగారు కూడా. మా నాన్నగారు ఎప్పుడు మై మామ్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. నాతో ఎప్పుడు వచ్చేది కూడా, ట్రావెల్ కూడా నాతో పాటు చేసేది. సో ఎప్పుడు ఎంకరేజింగ్ ఉండేవారు. అంటే మీరు అందరు సింగర్స్ని ఇమిటేట్ చేయగలరు అండ్ వాయిస్ మోడ్యులేషన్ అసలు అవుట్ స్టాండింగ్, మీది డిఫరెంట్గా మార్చగలరు. వెస్టర్న్ నుంచి క్లాసిక్ నుంచి ఇంకొక లెవెల్ అలా ఉంది. అండ్ మీ టైంలో సింగర్స్ అంతా కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు అయిపోయారు. శైలజమ్మ, సునీత గారు. అండ్ అంటే మీరు ఏం సినిమాలకు డబ్బింగ్ చెప్పలేదా మేడం? నేను బాలు గారు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు. అవును, నన్ను అప్పట్లో అడిగేవారు డబ్బింగ్ చెప్పమని. ఎందుకు ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఎట్ దట్ పాయింట్ డబ్బింగ్ చెప్పడం. ఎందుకంటే వాయిసెస్ కూడా నాది కొంచెం బేస్ ఉన్న వాయిస్, అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో అంటే కొంచెం హీరోయిన్కి ఉండాల్సిన వాయిస్ అయినా కొంచెం రఫ్గా ఉండేదేమో అనిపించేది. సో ఐ డెంట్ ట్రై. ఇప్పుడు నాకన్నా రఫ్గా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ట్రై చేయగలుగుతాను. డబ్బింగ్ కూడా ఇప్పుడు ఏదైనా ఉంటే నేను ఐ ట్రై. ఓకే, అసలు డబ్బింగ్ చెప్పలేదు? చెప్పలేదు. అంటే ట్రయల్స్ చేశాను 1-2. హీరోయిన్కి నాకు అంత వాయిస్ అదే చెప్తున్నాక కొంచెం బేస్ అనిపించేది. సో ఇట్స్ అ డిఫరెంట్ వాయిస్ ఆల్ టుగెదర్. సో అని చెప్పి ఎక్కువ చేయలేదు అప్పుడు. సో ఇప్పుడున్న జనరేషన్ హీరోల సినిమాలు చూస్తున్నారా యూఎస్లో వచ్చిన తర్వాత? నేను చాలా ఇష్టం నాకు సినిమాలు చూడడం. మంచిగా ఇప్పుడైతే ఓటీటీల్లో కదా, అవును, మంచిగా హ్యాపీగా ఇంట్లోనే ఒక పాప్కార్న్ చేసేసుకుని వచ్చుకుని సినిమా పెట్టేసుకుని హ్యాపీగా చూస్తాం. అన్ఇంటరప్టెడ్ మూవీస్. ఎవరు ఇప్పుడున్న హీరోలలో మీ ఫేవరెట్? లైక్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆఫ్ కోర్స్ నాకు చిరంజీవి గారు ఆఫ్ కోర్స్ ఆయన చేస్తున్నారు. అండ్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఐ మెట్ హిమ్ పర్సన్గా కూడా ఆయన నాకు చాలా ఇష్టం. నా ఆడియో రిలీజ్కి ఒక 2 days బిఫోర్ అడిగితే కూడా హెసిటేట్ చేయకుండా ఎప్పుడు అని చెప్పి హీ కేమ్ ఆన్ డాట్. అసలు అంత మంచి వ్యక్తిని, అంత గ్రేట్ యాక్టర్ని యూ కాంట్ ఫైండ్. అంత గొప్ప వ్యక్తి కూడా అండ్ గ్రేటెస్ట్ యాక్టర్ యాజ్ యూ ఆల్ నో, మనందరికీ తెలిసిందే అది. దెన్ అల్లు అర్జున్ గారు, అఫ్ కోర్స్ మహేష్ బాబు గారు. అందరూ ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ మార్కెట్ కదా. అందరు మూవీస్ చూస్తాను నేను హ్యాపీగా అండ్ అందరు యాక్టింగ్ని ఎంజాయ్ చేస్తాను. సో మీరు యాక్టింగ్కి వద్దాం అనుకున్నారు కదా, ఇన్ కేస్ జూనియర్ ఎన్టీఆర్ గారికో మహేష్ బాబు గారు లేదండి, అంటే సిస్టర్ రోల్స్ అంటే మీకు ఇష్టమా మేడం? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. శ్రీకాంత్ గారు చూసుకోండి, ఇంకా డేట్స్ వరకు మేడం. లేదు అంటే ఒక మంచి ఎప్పుడు అందరికి ఉంటుంది కదా ఏదో చిన్నపాటి, అంటే మనలో కూడా ఒక కళాకారుడు ఉంటారు. ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ ఆర్ ది అదర్. ఇదివరకు ఏంటంటే సింగర్స్ అంటే సింగర్స్ గానే రెస్ట్రిక్ట్ అయిపోయేవారు. అండ్ బాలుగారు ఆ ట్రెండ్ని చేంజ్ చేశారు. ఆయన యాక్ట్ చేశారు, మ్యూజిక్ కంపోజ్ చేశారు, అఫ్ కోర్స్ పాడారు అండ్ ఎవ్రీథింగ్. తర్వాత నుంచి ఎవరు చేయలేదు. బ్రేక్ చేసింది. అవును, ఆయన బ్రేక్ చేశారు. ఆ తర్వాత ఎవరు ఫాలో చేయలేదు. సో అందుకే ఆయన బాటలో నేను కూడా ఏమన్నా యాక్టింగ్ ఉన్నా, ఇప్పుడు డబ్బింగ్ ఉన్నా, ఇంకేం సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ సింగింగ్ అఫ్ కోర్స్ సింగింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇలాంటివన్నీ కూడా ఐఎమ్ అప్ ఫర్ ఇట్. సో ఉషా గారి డేట్స్ కోసం సంప్రదించవలసిన వారు కింద నా నెంబర్ వస్తుంది చూడండి, దానికి సంప్రదించండి. ఇప్పుడు డబ్బింగ్, యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ సింగర్స్ అనిపిస్తుంది నాకైతే. అంటే అదేదో పెద్ద సెపరేట్గా అదొకటి, అంటే గొప్పగా యాక్ట్ చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత అందరూ సింగర్స్ చేస్తారని నా అభిప్రాయం.
డైరెక్టర్స్ మీ వీడియోస్ యూట్యూబ్లో చూస్తే చాలా ఏం పర్ఫెక్ట్ యాక్టింగ్ అని చెప్పేసి మిమ్మల్ని తీసేసుకుంటారు కూడా. ఇప్పుడు అంత యాక్ట్ చేశాను నేను. ఇక్కడ కాదు, బిఫోర్ ఉన్నాయి కూడా. ఇప్పుడు నాలాగా నేనున్నానని అనుకున్నానండి. Hmm. మీరు యాక్ట్ చేశారు అని మీరు చెప్తే కనుక దాన్ని నేను ఖండించలేను. అంతేనా? ఖండిస్తాను యాక్చువల్లీ. సూపర్. Yeah. నిజంగా మేడం చాలా హ్యాపీ అనిపించింది. Yeah. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఎస్. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఒక మంచి జరిగిద్దన్న ఒక పాజిటివ్ వైబ్స్ అయితే నాకు ఉన్నాయి. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలి, మంచి పాటలు పాడాలి, మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలి, అది కొంచెం ఎక్కువగా ఉందేమో. చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పాలి. Yeah, అండ్ ఆల్రెడీ యూట్యూబ్ వాయిస్ ఆఫ్ ఉషా వాయిస్ ఆఫ్ స్టార్ట్ ఉషా, చేశారు కాబట్టి yes, నా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ ఉషా. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా వాయిస్ ఆఫ్ ఉషా అనే ఉంటుంది. మీరు ఫస్ట్ ఫాలో చేసేసి అందరికీ కూడా డెఫినెట్ గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసేయండి. డెఫినెట్ గా సో అలాగే నా ఛానల్కి అలాగే నా ఇన్స్టాకి ఫాలో అవ్వండి అని మీ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకి చెప్తున్నాను. మీరు ఇంటికే పరిమితం కాకుండా మీరు ఇంటి బయటకు వచ్చి చాలా మంచి కార్యక్రమాలు చేయాలి ఇంకా. తప్పకుండా ఐఎమ్ అప్ ఫర్ ఇట్. ఎస్, యా, థ్యాంక్ యూ. చాలా ఉంది, దాచిపెట్టాం అంతే. పిలిస్తే తెలుస్తుంది. ఐ నో. నిజంగా మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మచ్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్డ్ యువర్ షో అండ్ Thank you. ఇంటరాక్టింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. జనాల బిఫోర్ ఇక్కడికి రాకముందు నా ఇంటర్వ్యూస్ ఏమైనా చూసారా మేడం? మా హస్బెండ్ చూసారు. ఈ సెడ్, ఓ నాకు తెలుసు హిస్ ఇంటర్వ్యూస్ ఆర్ క్వైట్ పాపులర్ అని చెప్పి హీ సెడ్. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ హార్ట్ టు హార్ట్ రోషన్ ఇంటర్వ్యూస్ అని అంటే చాలా పాపులర్ ఆన్ యూట్యూబ్. మా హస్బెండ్ వెంటనే అన్నారు మీ పేరు చెప్పంగానే. సో ఓ ఆయన ఇంటర్వ్యూసా, నేను చూస్తాను, వెరీ పాపులర్ అని చెప్పారు. సో సార్ థ్యాంక్ యూ సార్, మేడం పంపించినందుకు. లేదు మేడం, నాకు ఒక చిన్న ప్రయత్నం. మీరు నిజంగా నేనే లైమ్ లైట్ లో ఉండి మీరు యూఎస్ లో ఉన్నారు అనుకుంటున్నాను. అవునండి, చాలా మందికి తెలీదు. అంటే ప్రోగ్రామ్స్ వైజ్ గా అయినా కూడా ఐ థింక్ నేను ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఇండియాలోనే ఉంటున్నారు, హైదరాబాద్ లోనే ఉన్నారు. అండ్ అందరికి తెలుస్తుంది మంచి ప్రోగ్రామ్స్, మళ్ళీ వాళ్ళందరూ కూడా మీకు కాల్ చేస్తారు. ఐ హోప్ సో. అండ్ దెన్ మూవీస్ లో కూడా మళ్ళీ మేము వింటాం మీ పాటలు. థియేటర్ లో వినాలి మీలాంటి వాళ్ళ పాటలు, ఎప్పుడు మేము మిస్ అవ్వకూడదు. మీలాంటి వాళ్ళ వాయిస్, చిత్రమ్మ, సుంత గారు, మీరు, కౌశల్య గారు, మీరంతా ట్రెండ్ సెట్ చేశారు ఒక టైంలో. సో ఎలా మర్చిపోతాం. థ్యాంక్స్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విషింగ్. బై గాడ్స్ గ్రేస్ యూనో మళ్ళీ మంచి సాంగ్స్ వస్తాయని, అండ్ యూనో ఐ వాంట్ టు బీ క్లోజర్ టు ఆడియన్స్. అది జరుగుతుందని కోరుకుంటున్నాను. చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఇప్పుడు, యా అవును, ఎలా అయినా కనిపించవచ్చు మనం. ఎస్. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడిగానని చెప్పండి సార్ని, పిల్లల్ని. థ్యాంక్ యూ.